ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సారంగపాణి జాతకం చెప్తానంటూ మన ముందుకు రాబోతున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. మరి సారంగపాణి జాతకంలో ఆదాయ వ్యయాలేంటి, అలాగే రాజపూజ్య అవమానాలేంటి అనేది ఇప్పుడు మనకి తెలియజేయబోతున్నారు మన మోహన్ కృష్ణ గారు. నమస్తే మోహన్ కృష్ణ గారు. నమస్కారం అండి. ఏంటి జాతకం, సారంగపాణి జాతకం చెప్పబోతున్నారు. ఎలా ఉంది అసలు సారంగపాణి జాతకం? బాగానే ఉందండి. బిగినింగ్లో మొదటి పాదాలు అంటే దీనిలో కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పలేము. ఆదాయ వ్యయాల సమస్య పెద్దగా ఉండదు, కానీ రాజపూజ్య అవమానం మాత్రం తీవ్రంగానే ఉంటుంది. ఓకే. సో మొదటి 15 నిమిషాలు రాజపూజ్యం, ఆ తర్వాత అవమానం అవమానం అవమానం, ఆ చివరి పాదాల్లో రాజపూజ్యం మళ్ళీ వస్తుంది. అది కథ దీన్ని. ఆదాయ వ్యయాలు పెద్ద సమస్య కాదు దీనిలో, కాబట్టి బడ్జెట్లో ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం సమస్య లేదు. వ్యయం మాకు పెద్ద ఎక్కువ అంటే అవసరమైన దానికంటే అసలు ఏం ఎక్కువ అవ్వలేదు, కానీ ఆదాయం కృష్ణప్రసాద్ గారికి బాగా రావాలని కోరుకుంటున్నాను. ఏమో ఆయన చెప్తున్నారు, నా జాతకం బాగుందయ్యా ఈ సంవత్సరం, నాది కూడా చాలా బాగుందిట. ఆయన యాక్చువల్లీ సారంగపాణి జాతకం గమ్మత్ ఏంటంటే ఆయన మా అందరికంటే ఎక్కువ నమ్ముతారు జాతకాలు. సో ఆయన ఏదో చెప్తున్నారట, వృషభ రాశి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం, అది ఇది అంటున్నారట. నీకు చాలా బాగుందయ్యా అన్నారు. నాకంటే మీకు బాగుంటారండి, నాది కూడా చాలా బాగుంది అన్నారు. సో ఐ హోప్ ఆ విధంగా కూడా ఆయనకి మంచి జరగాలని కోరుకుందాం. నమ్ముతారా మీరు జాతకాలు? నేను ఎక్కువ నమ్మనండి, అంటే ప్రతిదీ జాతకం చేసేంత నమ్మను, కానీ కాకతాళీయంగా నాకు కొంతమంది అడప చెప్పినవి జరిగాయి. అది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అంటే నాకు నేనెవరో తెలియని వాళ్ళు, నా బంధువులు కాని వాళ్ళు, నా బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు కూడా కొన్ని చెప్పారు. అవి జరిగినప్పుడు కొంచెం ఆశ్చర్యం కలిగింది. నాకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడైనా పంచాంగం ఓపెన్ చేస్తే ఆ నంబర్లు, ఆ లెక్కలు చూసి ఇదంతా హంబగ్ అయ్యే ఛాన్స్ లేదే, ఎవరో ఒకళ్ళు పాపం స్టడీ చేసి డెవలప్ చేసి ఉండాలి కదా ఇదంతా. సో అది దీనిలో ఏమిటి అసలు అని ఎప్పుడైనా దాన్ని స్టడీ చేయాలనే కోరిక నాకు ఉంది. ఇది కూడా వెదర్ ఫోర్కాస్ట్ లాంటిదా, డేటా కలెక్ట్ చేసి, అంటే పలానా టైంలో పుట్టిన వాళ్ళందరి డేటా కలెక్ట్ చేసి ఓకే ఈ ప్రవర్తన ఇలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది, అలా ఏమన్నా ఉందా అని ఒక చిన్న అనుమానం. కాబట్టి నేను నమ్మకాన్ని, నేను ఈ సినిమా ద్వారా నేను ఎవరి వ్యక్తిగత నమ్మకాలని నేను వేళాకోళం చేసే ఉద్దేశాలు లేవు. అయితే నమ్మకం మూఢనమ్మకం కింద మారినప్పుడు జనాల జీవితాలు ఎలా అస్తవ్యస్తం అవుతాయి, పక్క వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, గందరగోళానికి ఎలా గురవుతారు అనేది సరదాగా, అంటే ఏమంటారు, ఒక సెటైరికల్ ఎంటర్టైనర్ ఇది ఈ సినిమా, ఒక వ్యంగ్య రచన అని చెప్పచ్చు. అలా ఉంటుంది ఈ సినిమా. అంటే మీరు అన్నారు నా జీవితంలో కూడా కొన్ని నిజమైనవి అని, ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? 2015లో అనుకుంటానండి, ఒక మిత్రుడు, ఆయన అప్పుడప్పుడు చేతులు చూస్తారా, ఆయన ప్రొఫెషనల్గా చూడరు, డబ్బులు తీసుకునేలా కాదు. 2015లో ఆయన నాకు గమ్మత్తుగా మీకు డ్రైవర్ ఉన్నారా అని అడిగారు. ఉన్నారండి అన్నాను. ఓకే, 2016 మే టు ఆగస్ట్ మధ్యలో మీరు డ్రైవర్ లేకుండా వెళ్ళకండి అన్నాడు. నేను ఎందుకండి అన్న, వెళ్ళొద్దు అన్నారు. మీ డ్రైవింగ్ వచ్చు అంటే అయితే వెళ్ళొద్దు. నేను మర్చిపోయా, 2015 ఎప్పుడో జరిగింది అది. 2016 జూన్ కరెక్ట్గా జెంటిల్మన్ రిలీజ్ అయ్యే ఒక్క వారం ముందు ఐ హ్యాడ్ అ వెరీ సీరియస్ యాక్సిడెంట్. ఆ రోజు మా డ్రైవర్ రాలేదు, డ్రైవర్కి వేరే పని వెళ్ళాడు. నేను జెంటిల్మన్ మన ఓవర్సీస్ ప్రింట్లు చెక్ చేయడానికి మిక్సింగ్లో రాత్రంతా కూర్చుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సబ్ టైటిల్స్ చెక్ చేసి 2-2:30కి మధ్యాహ్నం నా కెమెరామెన్ విందా అన్నాడు, నువ్వు సరిగ్గా లేవు, నీ మొహం చూస్తే చాలా అలసటగా ఉంది, వెళ్ళగలవనే. పర్లేదు అరగంట 40 మినిట్స్లో వెళ్ళిపోతాను ఇంటికి అని. కరెక్ట్గా బేగంపేట ఫ్లైఓవర్ దిగుతున్నప్పుడు ఫీల్డ్ దగ్గర ఏమైందో నాకు గుర్తులేదు. ఓకే, ఇప్పుడు పిల్లర్ 27 అంటే నాకు జ్ఞాపకం, డైరెక్ట్గా వెళ్ళి గుద్దేశాను. ఇప్పుడుగా ఒక్క హిందూ గమ్మత్ ఏంటంటే నాకేం అవ్వలేదు, ఎయిర్ బ్యాగ్ వచ్చింది. బయటకు వచ్చాను, కార్ పప్పు అయిపోయింది లిటరలీ. ఆ ఫోటో చూస్తే మీరు నమ్మరు, నేను ఆ కార్ నుంచి బయటకు వచ్చానంటే. నేను కరెక్ట్గా ఈ టైంలో మీడియా వాళ్ళెవరికి తెలియకూడదు, ఇది అనవసరంగా సింపతి కోసం చేసినట్టు ఉంటుంది, వాట్ ఎవర్ అంటే దీన్ని వాడుకున్నట్టు అనుకున్నా. కరెక్ట్గా హిందూలో నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన వెళ్తున్నాడు, ఫోటోగ్రాఫర్ ఆయన దిగి, మోహన్ కృష్ణ గారు మీరేంటని చిక్కి ఆ మర్నాడు ఒక హిందీలోనే వచ్చింది అది, ఫిల్మ్ మేకర్ మిస్సెస్ నారోవాగ్. అది కరెక్ట్గా ఆ టైంలో జరిగింది. సో అలా ఒకళ్ళు నాకు యుల్ మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 అని చెప్పారు.
ఎగ్జాక్ట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 32 ఐ మేడ్. సో అలాంటి ఒకటి రెండు జరిగాయి. అది కాకతీయులేమో కూడా మనం చెప్పలేము అవి కదా, కానీ అది జరగడం అంటే అంత స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పడము జరగడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఏదో ఎక్కడో ఏదో ఉందేమో బహుశా, సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్ కానీ లేకపోతే సమ్ ఇంట్యూషన్ ద్వారా ఏమన్నా సమ్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ అయినా ఉందా అనేది మనకు తెలియదు. సైంటిఫిక్ అయితే అది ప్రూఫ్ లేదు, హేతువాదాలతో దాన్ని ఆబ్వియస్లీ కొట్టేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2000 కొత్త శతాబ్దం వచ్చిన తర్వాత నుంచి భారతదేశంలో చాలామంది సైన్స్ వైపు మోగారు. సగం మంది అమెరికా వెళ్తుంటారు, ఐటీ అంటారు, ఇది అంటారు, అది అంటారు. బట్ స్టిల్ దాంతోపాటు మనకి ప్యారలల్గా ప్రవచనాలు పెరిగాయి, భక్తి ఛానల్స్ పెరిగాయి. ఇప్పుడు కొంతమంది సిజేరియన్స్ కూడా ముహూర్తం పెట్టి చేయించుకుంటున్నారు పిల్లలు ఈ టైంలో పుట్టాలి అని కొన్ని హాస్పిటల్స్లో. అలాంటి వైరుధ్యం ఏదైతే ఉందో ఏంటి మన కల్చర్లో ఉన్న ఒక కాంట్రడిక్షన్ నాకు ఎప్పుడు ఫ్యాసినేటింగ్ ఉంటుంది. ఎంత జనరల్గా సైంటిఫిక్ సొసైటీస్లో వీటికి చోటు ఉండదు, కానీ ఎంత సైన్స్ పెరిగిందో అంత ఇవి కూడా పెరిగాయి. ఏమిటి సైన్స్ సాల్వ్ చేయలేనివి ఇవి ఏమన్నా సాల్వ్ చేస్తున్నాయా, లేకపోతే అలాంటి నమ్మకం ఇస్తున్నాయా అనే ఆలోచనలోంచి మదనంలోంచి పుట్టిన కథ ఇది సారంగపాణి జాతకం. ఒక నార్మల్ కుర్రాడు, ఒక మంచి ఉద్యోగం ఉన్న కుర్రాడు, మధ్యతరగతి కుర్రాడు జాతకాల్ని ఒక అంటే దాన్ని ఆ నమ్మకం ఒకసారి మనకు కూడా ఒకటి చెప్పిన తర్వాత బలంగా కొంతమంది అంటూ ఉంటారు కదా, చెప్పదు సార్ జరిగేది జరుగుతుంది. అది నాటుకున్న తర్వాత దాని నుంచి బయటపడలేక ఎలా అవస్థలు పడ్డాడు, దానికోసం నేను గందరగోళమైన పనులు చేయాల్సి వచ్చింది, ఎంత అభాస్ పాలయ్యాడు అనేది సరదాగా హాస్యరసభరితంగా చెప్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక అష్టాచమ్మ అమితుమి లాగా అన్ని ఏజ్ గ్రూప్స్కి అప్పీల్ అవ్వాలి. ఇది చీప్ వల్గర్ కామెడీ ఉండకూడదు, సో కాల్డ్ రీల్స్ కామెడీ కాకుండా సో కాల్డ్ సినిమాలు ఇప్పటివరకు అలాంటిది అంటే ఒక టెన్షన్లో ఇది అప్పీల్ అవుతుందా లేదా ఇలా రాద్దామా అని వద్దు. ఒక క్లాసికల్ కామెడీ మనకు ఒక ట్రెడిషన్ ఉంది కదా, పింగళ నాగేంద్రరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంజాల గారు, ఈ ట్రెడిషన్లో మంచి ఆర్గానిక్ కథలోంచి పాత్రలోంచి పుట్టే కామెడీ అయితే బాగుంటుంది అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. దీనికి ఒక ఆంగ్ల కథ ఒక మూలం ఉందండి, అదే సినిమాలో ముందర వేస్తున్నాను. దాని తర్వాత దాన్ని ఆఫ్ కోర్స్ అడాప్ట్ చేసి నేను పూర్తిగా మార్చడం జరిగింది. ఇప్పుడు నమ్మకం అన్నారు కదా, 20 years అవుతుంది మీ కెరీర్ స్టార్ట్ అయ్యి. మీ ఫస్ట్ సినిమా గ్రహణం, అది చలంగారిది దోషగుణం ఆధారంగా తీసింది. అందులో కూడా నమ్మకం అనేది ఒక ప్రధానమైన అంశం. సో 20 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాలో కూడా నమ్మకం అనేది ఇది మంచి క్వశ్చన్, నిజంగానే వెరీ నైస్ క్వశ్చన్ సార్. మీరు చెప్పారు నాకు తట్టలేదు ఇది. అదే అంటే కొన్ని మనకి రికరెంట్ థీమ్స్ మనకి ఇంట్రెస్ట్ మనకి తెలియకుండా అలాంటి కథల పట్ల మనం ఆకర్షితులు అవుతామేమో. ఉదాహరణకి నాకు ప్రతి సినిమాలో మనం గమనిస్తే నా ప్రతి సినిమాలోనూ చివరిలో ఒక రెవల్యూషన్ ఉంటుంది. గ్రహణంలో చివరిలో రెవల్యూషన్ ఉంటుంది, మాయాబజార్లో ఉంటుంది, అష్టాచమ్మలో ఉంటుంది, గోల్కొండ హై స్కూల్లో ఉంటుంది, అంతకుముందు ఆ తర్వాతలో ఉంటుంది, తర్వాత బందిపోట్లో కూడా ఒక రెవల్యూషన్ ఉంటుంది, జెంటిల్మన్లో ఉంటుంది. అంటే ఆ సమ్మోహనంలో ఒక్కదానిలోనే బహుశా లేదేమో, అమితుమి సమ్మోహనం రెండిట్లోనే రెవల్యూషన్ ఉండదు ఏమి, ప్లాట్ పాయింట్ లాగా మైనర్ రెవల్యూషన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో ఉంటుంది. సో అలాగే మీరు అన్నట్టు నమ్మకం అనేది అసలు ఎంతవరకు, ఇప్పుడు గ్రహణంలో ఇష్యూ ఏంటి, సైన్స్ అనేది నిజాన్ని నిరూపించగలదా లేదా, మూఢనమ్మకం వర్సెస్ నమ్మకం అనేది గ్రహణం థీమ్ యాక్చువల్లీ. అదే మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత రిపీట్ అయ్యిందని మీరు చెప్పేవరకు నాకు తట్టలేదు. ఇట్స్ అ గ్రేట్ పాయింట్, ఎక్కడైనా ఇంటర్వ్యూలో వాడేసుకుంటారు. కానీ బహుశా మేబీ 20 years తర్వాత నాకు మళ్ళీ నాకు తెలియకుండా సబ్కాన్షియస్గా అలాంటి కథ వైపు నన్ను జాతకం లాగిందేమో, మనకి తెలియదు ఏం గ్రహం లాగిందో తెలియదు. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు జాతకం అంటే యాక్చువల్గా ఇది డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి. అవును, అది కూడా జాతకం అవ్వలేదు, అవరోధాలు కానీ ఏదైనా కానీ అవ్వలేదు. మీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత డార్లింగ్ సినిమా వచ్చింది. అవును, సినిమా డిజాస్టర్ అయింది. అది ఒక మేజర్ అవరోధం అనుకోవాలి మీ సినిమాకి. అవును అవును. సో మీరు ఇప్పుడు సమ్మర్కి వస్తున్నారు, దీనికి ముందు కోర్ట్ రిలీజ్ అయింది, హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. సో ఇదన్నీ ఒక జాతకాల ప్రకారమే జరుగుతుంది అనుకోవాలా? ఎలా తెలియదండి, ఇప్పుడు దట్స్ అ మిస్టరీనో. ఇప్పుడు ఇవన్నీ మనం ప్లాన్ చేయలేము. డిసెంబర్లో వద్దాం అనుకున్నాం, రాలేకపోయాము. వద్దులే మన సమ్మర్లో వద్దాము, డిసెంబర్. అప్పుడు పుష్ప మంచి ఫుల్ స్వింగ్లో ఉంది, ఆ టైంలో మనకి థియేటర్స్ దొరకవు, ఇవన్నీ ఉంటాయని ఆగిపోయాము. తర్వాత ఫిబ్రవరిలో వద్దామా అని కొంత తర్జన జరిగింది, వద్దులే ఫిబ్రవరిలో కూడా వద్దు, ఎగ్జామ్ టైం అది ఇదని, వద్దండి ఇదంతా కాదు, మనం హాయిగా సమ్మర్లో వద్దాం అని డిసైడ్ చేశారు. ఈ లోపల ఏమైంది, మీరు అన్న డార్లింగ్ వచ్చింది, ఫలితాలు అంత ఆశాజనకంగా లేదు, అరే ఏంటి అని అనుకోండి.
కోర్టు మా సినిమా షూటింగ్ అవుతుండగా షూటింగ్ స్టార్ట్ అయింది వాళ్ళది. సెప్టెంబర్ 4 మాది అయింది. అరౌండ్ దట్ టైం కోర్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి నాకు తెలిసి వాళ్ళు షూటింగ్ టైంలోనే వాళ్ళు డేట్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 4 వాళ్ళు దే హ్యాడ్ టు కమ్ ఆన్ March 14th. సో అప్పటికి మనం ఎలా మేము లేదు సమ్మర్ అని తెలిసిన తర్వాత మన సినిమా కంటే ముందు కోర్టు వస్తుందని మాకు అర్థమైపోయింది. అయితే కోర్టు వాజ్ వెరీ అంటే కోర్టు నిజంగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అవుతుందని ముందర ఎవరు ఊహించరు. ఇదొక ఇద్దరు కొత్త వాళ్ళు, దర్శి, శివాజీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఒక ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అన్సాంబుల్ పీస్. కానీ ఇది కమర్షియల్ హిట్ అవుతుందా లేదా అనేది నాకు తెలిసి చాలా మంది గేజ్ చేసి ఉంటారు. మేము కూడా ఏమనుకున్నాం అంటే ఇట్ విల్ బి ఎ గుడ్ ఫిల్మ్, ఒక మంచి సక్సెస్ అవుతుంది, ఒక మంచి పేరు వస్తుంది. నానికున్న ఒక ప్యాషన్ ఏదైతే ఒక మంచి సినిమాల పట్ల తనకున్న ప్యాషన్కి ఇది ఒక ప్రూఫ్ కింద ఉంటుంది అలా అనుకున్నాం. బట్ ఫ్యాంటాస్టిక్ సక్సెస్. సో మీరన్న మనం చెప్పలేము ఏమి ఇది మరి వృషభ రాశి ప్రభావమా, నాని జాతకం చూపించాలి, దర్శి జాతకం ప్రభావమా చూడాలి మనం. ఓకే, ఈవెన్ ఆదిత్య 369 కూడా రేపు రిలీజ్ అవుతుంది. అవును అవును. సో ఆయన చెప్పినట్టు కొంచెం టైం బాగుంది మరి యాక్చువల్గా కోరుకోవాలి గాఢంగా. ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, సినిమాకి అన్ని హౌస్ఫుల్ అవుతాయి అని. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. పోన్లేండి, వండర్ఫుల్. అంతకంటే ఏం కావాలి మనకి. అనుకోకుండా జరిగింది ఆయనకి. ఇది కూడా జాతకం అనాలేమో, ఆయనకి ఆ ప్రింట్ చాలా ఏళ్ళు దొరకలేదు. అవును, మనం అనుకోకుండా దొరికి ఆయన దాన్ని రీమాస్టర్ చేయించారు. సో వీ డోంట్ నో, ఆల్ ఫేట్. సో ఈ పర్టికులర్ ఈ సారంగపాణి క్యారెక్టర్కి ప్రియదర్శిని ఎన్నుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? అతని పర్ఫార్మెన్సేనండి. బలగం ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత మల్లేశం, ఆ అమాయకత్వం, ఆ బోళతనం, ఒక నిజంగా ఒక మంచివాడు నటించకుండా మంచితనాన్ని పలికించగలడు దర్శి. అని మంచితనం నటించకుండా అతను మంచిగా కనబడతాడు, సిన్సియర్గా కనబడతాడు ఫస్ట్. అలాంటి వ్యక్తి కావాలి. 2 మెయిల్ అనే సినిమాలో నాకు చాలా నచ్చాడు. ఆహాలో వచ్చింది మెయిల్ అని, డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అనుకుంటుంది. ఆ తర్వాత సేవ్ ద టైగర్స్లో మంచి కామెడీ చేశాడు. F2లో సపోర్టింగ్ రోల్లో మంచి కామెడీ చేశాడు. పెళ్లి చూపుల్లో బ్రహ్మాండంగా చేశాడు. నా చావునే చేస్తా నీకు ఎందుకు అనేది పెద్ద సక్సెస్ అయిపోయింది అప్పుడు, హిట్. సో నాకు జనరల్గా ఇతనితో ఒక మంచి కామెడీ చేస్తే బాగుంటుంది. పైగా తను ఈ సినిమాలో ముఖ్యంగా కామెడీ సినిమా అనగానే చాలామంది నటులు చేసే పొరపాటు, ఒకప్పుడు పెద్ద పెద్ద నటులు కూడా చేస్తారు, విపరీతంగా హాస్యం చేయడానికి ప్రయత్నిస్తారు. హావభావాలు కావాలని పలికించాలని. జనరల్గా నాకు తెలిసిన గొప్ప హాస్యం రేలంగ్ గారు కానీ వాళ్ళు కానీ పాత్ర చేసేవారు. ఆ పాత్ర పడే కష్టాల ద్వారా మనకి నవ్వు వస్తుంది. జస్ట్ వాళ్ళ కథలికలకే మనకి అంటే వాళ్ళ కథలు ఇప్పుడు దీనిలో సారంగపాణి అనేవాడు తన కష్టంలో మునిగిపోయి తన గొడవలో తను ఉంటే మనం అతను చూసి నవ్వాలి. కానీ సారంగపాణి నటుడు ఈ కామెడీ పంచలేను, బాగా చేయాలి, నేను వెకిలి వేషం వేయాలి, ఇలా మొహం పెట్టాలి, అలా చేస్తే పండే టైప్ ఆఫ్ పాత్ర కాదు ఇది. అది దర్శి లాంటి నటుడు అర్థం చేసుకోగలడని నాకు అనిపించింది. అది నిజంగా అలాగే చేశాడు తను. సో ఎక్కడ మిమ్మల్ని నవ్వించడానికి దర్శి ప్రయత్నించాడు, కానీ అతను చూసి మనం అతని పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటాం. ఎలాగైతే నాని పరిస్థితి మనం అష్టాచమాల్లో చూసి మనం నవ్వాము, అలాగా దర్శిని చూసి మనం నవ్వాలి. ఆ కాన్ఫ్లిక్ట్, అతని గందరగోళం, దాంతోపాటు వెన్నెల కిషోర్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ వెన్నెల కిషోర్ చేసే రభస, వీళ్ళిద్దరితో పాటు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో హర్ష జాయిన్ అవుతాడు, వైవా హర్ష. వీళ్ళు ముగ్గురు కలిసి చేసే గందరగోళంతో క్లైమాక్స్ వరకు నడుస్తుంది సినిమా క్లైమాక్స్. సో అందుకని ప్రధానంగా యాక్టింగ్ క్వాలిటీ, టైప్ ఆఫ్ యాక్టింగ్, స్టైల్ ఆఫ్ యాక్టింగ్ నాకు దర్శి చాలా నచ్చిందండి. చాలా రియలిస్టిక్గా, న్యాచురలిస్టిక్గా చేస్తాడు. కామెడీ కాబట్టి వేలమేరిగా చేయడు. దట్ ఈస్ ద రీజన్. మీ సినిమాల్లో హీరోయిన్కి కొంచెం బలమైన క్యారెక్టర్లు ఉంటాయి. అవును. సో ఇందులో కూడా మంచి క్యారెక్టర్ అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా. సో ఆ క్యారెక్టర్కి రూపాని ఎన్నుకోవడానికి ఏమన్నా రీజన్ ఉంది? ఒకటి, ఆ అమ్మాయి ఉమామహేశ్వర ఒకరి రూపేస్లో చేసింది నాకు చాలా నచ్చిందండి అమ్మాయి పర్ఫార్మెన్స్. 2, అచ్చ తెలుగు అమ్మాయి, అంటే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. నేను రాసిన డైలాగులు అవలీలగా మాట్లాడిన చాలా కొద్దిమంది తెలుగు యాక్ట్రెసెస్లో అమ్మాయి ఒకటి. 2, సాధారణంగా ఇప్పుడు మనకి తెలుగు అందమైన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే తెలుగు హీరోయిన్ అనగానే తెల్లగా నార్త్ ఇండియన్ ఫీచర్స్ ఉండేవాళ్ళు వస్తున్నారు, లేకపోతే అప్పుడప్పుడు మలయాళీ హీరోయిన్స్, తమిళ హీరోయిన్స్ వస్తున్నారు. బట్ తెలుగు అమ్మాయిలు, బాగుండే అమ్మాయిలు, మన అమలాపురం అమ్మాయిలు, మన రాజోల అమ్మాయిలు, మన విజయవాడ అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మర్చిపోతున్నాం. సో దట్ ఈజ్ అనదర్ రీజన్. నాకు పక్కా తెలుగు అమ్మాయి కావాలి. ఈ సినిమాలో అందరు తెలుగు వాళ్ళే నటులు. అవును, దాన్ని ఏదో బలంగా వినిపిస్తున్నారా మా సినిమాలో అందరు తెలుగు వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పారు. యాక్చువల్లీ కోర్టు కూడా అదే నాకు చాలా ఆనందం కలిగించిన విషయం. కోర్టులో కూడా, ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాలో చేస్తున్న కొంతమంది తెలుగు వాళ్ళకు కూడా వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. అంతమంది కూడా జరిగింది, ఇది మనకు కొత్త కాదు.
సో అష్టాచమ్మకి అలా జరిగింది, నాకు అమితుమికి అలా జరిగింది. సో నా కామెడీల వరకు నేను తెలుగు వాళ్ళని పెట్టగలుగుతున్నాను. సో రూపాని అందుకుని చేయడం, అండ్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్. సో నటన పరంగా కూడా అమ్మాయికి ఉమామహేశ్వర్ వల్ల ఒక ఎక్స్పీరియన్స్ ఉండడము, దానివల్ల కూడా నేను పైగా వీళ్ళిద్దరు జంట బాగుంది అనిపించింది ఫోటోషూట్లో. ఓకే, దర్శిది రూపాది కరెక్ట్గా ఉంది అనిపించింది. సో అందుకని నేను అన్న పాయింట్ చెప్పలేదు మీరు. ఇది మా సినిమాలు అందరూ తెలుగు వాళ్ళే, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారని బలంగా నొక్కి చెప్పడానికి రీజన్ ఏంటి? కారణం ఏం లేదండి, అది నేను చాలా ఇంటర్వ్యూలో అంతమంది చెప్పినట్టే అదొక దురదృష్టం కూడా చెప్పుకోవడం. మేము తెలుగు సినిమా తీస్తూ తెలుగు వాళ్ళే అందరూ నటులు. ఎందుకంటే చెప్తున్నా కదా, సాధారణంగా ఇన్ ద నేమ్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ మనం ఏం చేస్తున్నామంటే మన భాషకి దూరం అవుతున్నాం, చాలా వరకు అవుతున్నాం. ఇది కొంతకాలం జరుగుతున్న ప్రాసెస్. కర్ణ కఠోరంగా కొన్ని పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు వినబడుతుంది, అది అవసరం లేదు. ఇప్పుడు హిందీ వాళ్ళు, హిందీ నటులందరూ హిందీ చాలా బాగా మాట్లాడతారు, ఉర్దూ బాగా మాట్లాడతారు. మనం తెలుగు ప్రాథమికమైన అవసరం అది, తెలుగు మాట్లాడగలగడం, ముఖ్యంగా కామెడీలో. ఎందుకంటే నా టైప్ ఆఫ్ కామెడీలో డైలాగ్ మీద చాలా ప్లే ఉంటుంది, వర్డ్ ప్లే ఉంటుంది, మాటల విరుపులోనే మీకు హాస్యం. ఇప్పుడు భరణి గారు చేసిన హాస్యం అష్టాచమాలో లాంటిది కానీ, అమితుమిలో కిషోర్ భరణి గారు చేసిన కానీ, అలాంటి తెలుగు భాష మీద పట్టు లేకుండా తత్తమమ్మ అని వాళ్ళు డైలాగులు చెప్తుంటే డబ్బింగ్ చేయించుకుని అది జనరేట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో అందుకని చెప్పాల్సి వస్తుంది. కరుణించండి. ఓకే, ట్రైలర్ బాగుంది. ఈవెన్ రెండు పాటలు శాస్త్రి గారు రాశారు. రెండు పాటల్లో కూడా సాహిత్య విలువలు ఉన్నాయి. అవును అవును, మంచి పాటలు, సారంగో అని కానీ, సంచారి అని కానీ. పాటల్లో కూడా కథ చెప్పాలి అనేది మీ అంటే బేసిక్గా మీరు అనుకున్నది, అది ఎలా ఏంటి? ఖచ్చితంగానండి. నేను ముందు నుంచి కూడా నేను పెద్దగా ఏంటంటే కట్టు స్విట్జర్లాండ్, కట్టు ఫారిన్ కంట్రీ చాలా తక్కువ తీశాను. బందిపోట్లోనే చేశాను నేను. ఆ కథకు అలా అనుకున్నాను కానీ నాకే అనిపించిన తర్వాత కరెక్ట్ కాదని. ఎప్పుడు నేను ఆ ఒక సినిమా తప్ప మిగతా అన్ని సినిమాల్లోనూ నాకు కథాగమనం ఉండాలి పాటలు. సారంగా ఒక చాలా క్రూషియల్ ప్లేస్లో వస్తుంది సినిమాలో. సంచారి కూడా క్రూషియల్ ప్లేస్, రెండు కథ చెప్పేవే. సో అది కథ చెప్తున్నాం కాబట్టి సాహితీ విలువలు లేకుండా కథ మీద ఫోకస్ చేయడం కాకుండా, ఆ పాట ఇండిపెండెంట్గా ఓ 10 ఏళ్ల తర్వాత విన్నా కూడా మంచి పాట కింద వినబడాలి, సాహిత్యపరంగా సంగీతపరంగా. సో అది నేను ముందర నుంచి నాకున్న ఒక చాదస్తం అనండి, కొంచెం పట్టుపట్టే విషయం అదొకటి. సో సాహిత్యం పైగా అంత కష్టపడి మనం రాయించుకున్న సాహిత్యం వినబడాలి, స్పష్టంగా వినబడాలి, భాష బాగుండాలి. అందుకని ఆ విధంగా ఈ 4 పాటలు ఉంటాయి సినిమాలో. దానిలో ఒకటి మేము రిలీజ్ తర్వాతే పెట్టగలం, ఎందుకంటే కథకు సంబంధించిన ప్రధాన అంశం పాటలో ఉంది. ఓకే, కాబట్టి ముందర రిలీజ్ చేయలేకపోవచ్చు ఆ పాట మేము. ఇంకొక ప్రమోషనల్ సాంగ్ ఒకటి త్వరలో వస్తుంది. సో 4 పాటలు. వివేక్ సాగర్ మళ్ళీ చాలా బాగా చేశాడు మ్యూజిక్. సో రామ్ జోగి గారు కూడా చాలా బాగా రాశారు పాటలు. 4 పాటలు ఆయనే. ఓకే, సో అందుకని నాకు సాహిత్య సంగీత పరంగా కూడా ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చిన సినిమా అని చెప్తాను, ఈ మధ్య కాలంలో నేను చేసిన వాటిలో. అంటే ఇప్పుడు సారంగపాణి జాతకం చూసి థియేటర్లోంచి బయటకు వచ్చే ఆడియన్ను జాతకాలని నమ్ముతాడా, జాతకాలు పట్టించుకోకూడదు అనుకుంటాడా? జాతకాలను జాగ్రత్తగా నమ్మమని చెప్తా. నేను నమ్మకం అనేది వ్యక్తిగతం అండి. ఇప్పుడు వాస్తు నమ్మేవాళ్ళు ఉంటారు, జాతకాలు నమ్మేవాళ్ళు ఉంటారు. అది మీకు మానసికంగా మీకు బలం ఇచ్చేంత వరకు నాకు సమస్య లేదు, ఎవరికీ ఉండకూడదు సమస్య. నమ్మకం నువ్వు ఇది ఎందుకు నమ్మావు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎప్పుడైతే నమ్మకం పెడదారిని బట్టి మూఢనమ్మకం అయిపోతుందో అప్పుడు పరిస్థితులు చేజారుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఇల్లు కట్టుకున్నారు, కుటుంబం అందరూ వచ్చారు, గృహప్రవేశం అయిపోయిన తర్వాత నుంచి 3 నెలలకు ఒక వాస్తు ఆడడం, ఏదో ఒకటి చెప్పడం, ఈ గోడ కూల్చడం, లేకపోతే ఆ మెట్లు కూల్చడం, ఇది మాత్రం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దండం పెట్టి ఇల్లు వాళ్ళు అమ్మేయండి ఈ ఇల్లు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాం మేము, వేరే చోటుకి వెళ్ళిపోతామని ఆ ఇల్లు అమ్మేసుకుని వాళ్ళు ఆ డబ్బులతో వేరే ఇల్లు కొనుక్కుని మారిపోయారు. అలాంటి ఒక అస్తవ్యస్త పరిస్థితిలోకి వస్తే నమ్మకం అనేది ఇట్ బికమ్స్ ఎ పెయిన్. అలాంటి వద్దు. ఏది నమ్మినా మీరు ఆ శాస్త్రాన్ని పరిపూర్ణంగా సరిగ్గా కరెక్ట్ దృక్పథంలో అర్థం చేసుకుని నమ్మండి. దానికి సంబంధించి తరచి చూసుకుని నమ్మండి తప్ప గుడ్డిగా నమ్మద్దు. ప్లస్ ఆ గుడ్డిగా నమ్మే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ గురించి కూడా దీనిలో కొన్ని చెడుకులు వాటెవర్ వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి. బట్ ఐడియా ఈజ్ శాస్త్రాన్ని కానీ వ్యక్తిగత నమ్మకాన్ని కానీ దూషించడం, అవహేళన చేయడం నా ఉద్దేశం కాదు. మూఢనమ్మకం అవ్వకూడదని చెప్పడమే ఈ సినిమాలో నా ఫోకస్. ఇప్పుడు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ జాతకాల్ని నమ్మటం నమ్మకపోవడం అనే సంఘర్షణలో ఉంటాడు.
సో అలా మీరు మీ నిజ జీవితంలో ఎప్పుడన్నా ఆ సంఘర్షణ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఖచ్చితంగానండి. అందుకే నేను ఇప్పుడు మనం ఎవరైనా చెప్తే మాకు చెప్పొద్దండి నేను ఎందుకంటామంటే, ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఇది నమ్మాలా వద్దా, ముఖ్యంగా అది నెగిటివ్ అనుకోండి, నమ్మాలా వద్దా అనేది పెద్ద తలనొప్పి. అది మనకి మనసేమోను ఒక పక్క నుంచి ఎంత మీరు రేషనల్గా ఉన్నా, ఏంటి ఇలా చెప్పాడు, ఇది జరుగుతుందంటావా, గుర్తుంటే నాకు 2015 గుర్తులేదు కాబట్టి బతికిపోయాను నేను, కానీ గుర్తుంటే పరిస్థితి ఏమిటి, అదొక అవరోధం కింద కూడా ఛాన్స్ ఉంటుంది ఒక నమ్మకం చెప్పినప్పుడు. దానిలో ఒక డేంజర్ ఏమిటంటే, ఇది జరగకూడదంటే మీరు ఈ శాంతులు చేయండి, ఈ పూజలు చేయండి, ఈ యాగాలు చేయండి, లేకపోతే ఇవన్నీ పట్టుకు కూర్చోండి, లేదా దండలు వేసుకోండి, ఇవి పట్టుకు తిరగండి, రోజు పొద్దున్నే లేచి మీరు అది చేయండి ఇచ్చేయండి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ ఊపిలోకి దిగామంటే ఇంక బయటికి రాలేం. అది ఎక్కడది బలహీనత, ఎక్కడది బలం అనే నిర్ణయం మనమే చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంటుంది. కాబట్టి నేను ఎక్కువ వాటిని కన్సల్ట్ రెగ్యులర్గా చేయను కాబట్టి నాకు ఆ పెద్ద స్థాయిలో నాకు ఆ సమస్య రాలేదు, నమ్మాలా వద్దా అనేది. వీలైనంత వరకు నాకు వద్దురా బాబు నాకు చెప్పకండి, ఏమైనా జరిగేది ఉంటే ఎలాగ మనం ఆపలేం, జరుగుతుంది, ఎందుకు మనకు తెలుసుకుని దాని గురించి టెన్షన్ పడ్డాం అని చెప్పి నేను ఎక్కువ తెలుసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా అని అలాగే వరల్డ్ సినిమాని కూడా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డైరెక్టర్ కదా. సో ఈ 20 yearsలో మీరు గమనించిన మార్పులు ఏంటి సినిమా పరంగా? మనం టెక్నిక్కి ఎస్థెటిక్ అంటే సాంకేతికతకి సృజనాత్మకతకి ఆ రెండింటికి మధ్యలో తేడా మనం గమనించలేకపోతున్నాం వెస్టర్నర్స్ గమనించినంతగా. సృజనాత్మకతకి టెక్నిక్ లేనప్పుడు కూడా, అంటే టెక్నాలజీ అందాలండి, టెక్నిక్ వేరు, టెక్నాలజీ లేనప్పుడు కూడా గొప్ప సినిమాలు వచ్చాయి. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఐమాక్స్లో తీసేస్తే, డాల్బీ అట్మాస్లో సౌండ్ మిక్స్ చేసేస్తే, లేకపోతే కొత్త కెమెరాలు షూట్ చేసేస్తే ఇదే సినిమా, సెన్సరీ ఎక్స్పీరియన్స్ సినిమా అనే భ్రమలోకి వస్తున్నాం గ్రాడ్యువల్లీ. అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతున్నాయి రీల్స్ అవి చూడడం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటన్నర సేపు మీరు రీల్స్ చూస్తూ గడిపేయచ్చు, కానీ రీల్ ఒకటి 30 seconds 1 minute ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళకి ఒక విషయం మీద ఒక 10 నిమిషాలు ఫోకస్ చేసే శక్తి పోతుంది. దానివల్ల ఈ చర్చల్లో ఏమవుతుందంటే, ఎడిటింగ్ రూమ్స్లో సార్ వాడు ఫోన్ తీయకూడదు సార్, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎడిట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, ఎడిటింగ్లో స్పీడ్ పెరిగిపోయింది, ఎందుకంటే ఒక షార్ట్ని కాసేపు ఉంచితే వీడు ఫోన్ తీస్తాడేమో అని భయం. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే, స్వేచ్ఛగా సృజనాత్మకంగా సినిమా తీయడానికి అవరోధం టెక్నాలజీ ఏర్పడుతుంది. సో టెక్నాలజీ అల్టిమేట్ రీసెంట్ టెక్నాలజీ కొన్నంత మాత్రాన గొప్ప సినిమాలు తీస్తామని నమ్మకం అసలు ఎటువంటి అష్యూరెన్స్ లేదు, అది ఉండదు. అది మన సాహిత్యం, మన కథలు, మన జీవితానుభవాల్లోంచి. ఇప్పుడు మన సత్యం సుందరం సినిమా వచ్చింది, చాలా బాగుంది. కేవలం ఒక 5-6 సీక్వెన్సెస్ ఉన్నాయి మా సినిమాలో, నాకు తెలిసి జీవితానుభవం అంతే. అది ఎవరైనా అసలు ఎంత ధైర్యం కావాలి అలాంటి సినిమా తీయడానికి, ఏంటి ఇంత సీన్ బస్సులో అంతసేపు సీన్ వెళ్తుంది ఏమిటి, వాళ్ళిద్దరూ వాళ్ళ పెరట్లో కూర్చుని రాత్రి మాట్లాడుకునేది 40 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, ఆ సీన్ 20 minutes ఉంటుంది. సో ఇలాంటి జీవితానుభవం నుంచి మనం దానికి టెక్నాలజీ అది చిన్న కెమెరా మీద తీసినా కూడా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇమోషనల్ ఇంపాక్ట్. సో సాంకేతికత మోజులో, సాంకేతిక పరివర్తన మోజులో, కొత్త హంగులు మోజులో కొంత దానివే వెళ్ళిపోతున్నాం మనం, కథనాలు, స్వానుభవాలు, జీవితానుభవాల నుంచి దూరంగా అని నేను అబ్జర్వ్ చేసిన ఇది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అండి. కోవిడ్ ముందర అంత లేదు, కోవిడ్ తర్వాత ఒక టెక్నాలజీ పట్ల టెక్నికల్ ఎక్సలెన్స్. సినిమా అంటేనే ఒక స్పెక్టికల్, సినిమా అంటే విజువల్ స్పెక్టికల్ ఉండాలి, సౌండ్ స్పెక్టికల్ అవ్వాలి, విఎఫ్ఎక్స్ ఉండాలి, ఎస్ఎఫ్ఎక్స్ ఉండాలి. ఈ గోడలో పడిపోయి అసలు కథ అనేది ఉందా, అసలు పాత్ర డెవలప్మెంట్ అనేది ఉంది, ఇవన్నీ ఒకటి పట్టించుకోవట్లా. జనాలు కూడా అది అలవాటు అయిపోయింది. అంటే నేను 300 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే సినిమా 1000 కోట్ల దయ ఉండాలి. అంటే కరోనా తర్వాత అసలు సినిమా అనేది రీజనల్ అనేది దాటి గ్లోబలైజేషన్ అయిపోయింది సినిమా. అవును, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిమ్ అనేది ఇక మనం అందరినీ మెప్పించాలనే ఎయిమ్తోనే వెళ్తున్నారు. అంటే అది సాధ్యం ఎంతవరకు అది కరెక్ట్ కాదండి. మీరు యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ గమనిస్తే లోకల్గా ఉన్న కథకే యూనివర్సల్ అప్పీల్ వచ్చింది. ఇప్పుడు బాహుబలి అనే సినిమా అది లోకల్గా నాకు తెలిసి 4-5 ప్రభాస్, తమన్నా, అనుష్క, రానా, ఈ 4 తప్ప మిగతా వాళ్ళందరూ థియేటర్ యాక్టర్స్. ఆ సినిమాలో మీరు గమనిస్తే మంచి థియేటర్ యాక్టర్స్. వాళ్ళు ఎవరు నార్త్ ఇండియన్ యాక్టర్స్ని పెట్టలేదు, పెద్ద వాళ్ళని తీసుకురాలేదు. మ్యాక్సిమం మీకు తమిళ నుంచి ఒక యాక్టర్, కన్నడ నుంచి ఒక యాక్టర్ వచ్చారు.
కానీ దాన్ని వైడ్ అప్పీల్ ఎవరు రాజస్థాన్లో చూసినవాడు, యూపీలో చూసినవాడు ఎవడు కూడా ఇదేంటి దీనిలో మనవాళ్ళు లేరని ఎవడు అడగల. సో ఆ కథ కూడా మన చందమామ కథ లాంటిది, మన జానపదాల నుంచి పుట్టిన ఐడియా. సో కానీ అపీల్, వైడర్ అపీల్ వచ్చింది. సో ఎప్పుడు నేను నమ్మేది ఏంటంటే ద మోర్ లోకల్ ద మోర్ యూనివర్సల్. స్థానికంగా జరిగే జీవితానుభవం చూడడానికి అమెరికా వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. వాడికి ఆల్రెడీ తెలిసిన కథ వాడికి చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రాజమౌళి ఒకసారిగా ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్ స్థాయికి తీసుకెళ్ళాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇది పాన్ ఇండియా అవ్వాలంటే ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరు తీసుకోవాలి. నేనైతే ఆయన పద్ధతి అందరూ ఇప్పుడు పాన్ ఇండియా అవడానికి, వరల్డ్ సినిమాకి అవడానికి పెద్ద బడ్జెట్ ఎక్కర్లా. సత్యజిత్ రే గారు చిన్న సినిమాలు తీసి అద్భుతంగా ప్రపంచం మొత్తం చూపించారు. ప్రపంచంలో కొరియన్ ఇండస్ట్రీ చిన్న సినిమాలు తీస్తారు. పారాసైట్ అనే సినిమా చిన్నది, దానికి కాన్లో అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ వచ్చింది. సో సినిమా స్కేల్కి ఇంటర్నేషనల్ అప్పీల్కి సంబంధం లేదు. మన వాళ్ళ ఆ భ్రమలో అదొక భ్రమ. ఈ మధ్యకాలంలో వచ్చిన భ్రమ ఏంటంటే ఇంటర్నేషనల్ అప్పీల్ అంటే 1000 కోట్ల సినిమా తీయాలి, ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవ్వాలి. ఒక డైరెక్టర్ పంధాది అయి ఉండొచ్చు. రాజమౌళి గారు అలా పెద్దగా ఆలోచిస్తారని అలా తీసుకుంటారు. బట్ సిమిలర్గా ప్యారలల్గా ఒక లాపతా లేడీస్ లాంటి సినిమా ఆడొచ్చు, ఒక ఆల్ వి ఇమాజిన్ ఎస్ లైట్ లాంటి సినిమా ఆడొచ్చు, ఒక లంచ్ బాక్స్ లాంటి సినిమా ఆడొచ్చు. చాలా మలయాళ సినిమాలు ఇంటర్నేషనల్గా చాలా పేరు వస్తున్న సినిమాలు ఉంటాయి. అవన్నీ నా అనుమానం బాహుబలి లాంటి సినిమాలో వాటర్ బాటిల్స్కి అయ్యే ఖర్చులో అయిపోయి ఉంటుంది ఆ సినిమా బడ్జెట్లో, అంతకంటే తక్కువలో అయి ఉంటుంది. కానీ ఇట్ హ్యాస్ కాంతారా 16 కోట్ల దీని సినిమా, ఎంత పేరు వచ్చింది దానికి. సో బడ్జెట్కి, ఐడియాకి, ఎగ్జిక్యూషన్ సంబంధం లేదు. ఒక్కొక్క డైరెక్టర్ విజన్ పెద్దగా ఉండొచ్చు, దట్స్ అప్ టు ద డైరెక్టర్, మనకు సంబంధం లేదు. ఈ భ్రమలో పడి అందరూ వాతలు పెట్టుకున్నట్టు, పులిని చూసినాక వాతలు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు మనం కూడా పెద్ద కెమెరాతో తీసేద్దాం, డాల్బీ విజన్లో తీద్దాము, ఈ లెన్స్లో వాడదాము. దట్ ఈస్ నాట్. నా దగ్గర పార్కర్ పెన్ ఉంటే నేను గొప్ప రచన చేయలేను, ఆటోమేటిక్గా చేయలేనుగా. నాకు ఐడియా ఉంటే పెన్సిల్ ఉన్నా రాసేస్తాను. క్రియేటర్ దగ్గర ఐడియా ఉంటుంది, ప్రొడ్యూసర్ స్టామినా ఉన్న ప్రొడ్యూసర్ ఉంటాడు. బట్ వేరే ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ ఏంటి, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టి మీరు వరల్డ్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరు ఖర్చు పెట్టగలరా? అసలు వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బంగారం మంచిదో కాదో తెలియాలి అంటే అసలు మంచి బంగారం ఎలా ఉంటుందో ఫస్ట్ తెలియాలి కదా. ఇప్పుడు వరల్డ్ లెవెల్ అంటే ఏమిటి అనే దాని మీద మనకి క్లారిటీ ఉంది. ఈ మాట అనేవాళ్ళకి వరల్డ్ లెవెల్ అంటే వాళ్ళకు ఒక నారో డెఫినేషన్ ఉంది. వాళ్ళ దృష్టిలో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వరల్డ్ లెవెల్ అంటే పెద్ద స్థాయిలో తీస్తారు, బిగ్ టెక్నాలజికల్, బ్రిలియంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చిన సినిమాలని చిన్న సినిమాలే. కొరియన్ ఇండస్ట్రీ, టర్కిష్ ఇండస్ట్రీ, ఇరానియన్ సినిమా రీసెంట్లీ. సో అంతర్జాతీయ స్థాయి సినిమా అంటే ఏంటో మనకున్న అభిప్రాయం. నాకు తెలిసి రాజమౌళి గారి సినిమా సక్సెస్ మీదే బేస్ చేసి వెళ్తున్నారు అందరూ. అది ఆయన పద్ధతి, మన పద్ధతిలో మనం ఏం చేయగలం ఎవరు ఆలోచించట్లా. ఎప్పుడైతే కాపీ క్యాట్ మెంటాలిటీ అలాంటిది వస్తుందో ఆయనలాగా మీరు తీయలేరు, ఎందుకంటే ఆయన శైలి అయింది. మీ శైలిలో మీరు కొత్తగా ఎలా తీయగలరని ఆలోచించట్లా. నేను ఎట్లా చెప్పగలను నాకు అదని ఇంటర్నేషనల్ అప్పీల్ అని. ఆయనలాగా తీసేస్తే మనకు కూడా తొందరగా పేరు వచ్చేస్తుందేమో, అంత బడ్జెట్ ఉంటే మనం కూడా VFX వాడేచ్చేమో. ఈ భ్రమలోంచి బయటకు రావాలి. చిన్న సినిమాతో కూడా మీరు అంతర్జాతీయ వేదిక మీదకి మీరు వెళ్ళగలుగుతారు. మసాన్ అనే సినిమా కాన్లో చూపించారు, ఆస్కార్స్ కూడా మన సంతోష్ అనే సినిమా ఒకటి వెళ్ళినట్టుంది, ఆస్కార్స్కి ఎంట్రీస్కి వెళ్ళింది. సో సినిమా కథ ఎలా ప్రపంచంలో ఉన్న రకరకాల ఆడియన్స్ని వాళ్ళని హత్తుకుంటుంది అనే దానికి బడ్జెట్కి సంబంధం లేదండి, స్కేల్కి కూడా సంబంధం లేదు. కాబట్టి ఒక డైరెక్టర్ శైలిని పట్టుకుని భావదాస్యం అంటాం దాన్ని మనం, ఆయనలాగా చేసేద్దాం, ఆయనలాగా షాట్లు తీద్దాం, ఆయనలాగా ఎప్పుడైతే ఈ భావదాస్యంలో పడిపోతామో ఎక్కువ అభాస్పాలు అయ్యే ఛాన్స్. దారిద్ర్యంతో పాటు దాస్యం అంటే దారిద్ర్యం అంటే అసలు ఐడియాలే లేకపోవడం. దాస్యం ఏంటంటే బానిసత్వం, అంటే ఆయనలాగా చేసేస్తే తొందరగా మనకు సక్సెస్ వస్తుంది. అది ఉండకూడదు. ఎవరిది ఇండివిజువల్ ముద్ర వాళ్ళకు ఉండాలి. ఐ ఫీల్. మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా అలాంటిది? అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెడతారు? నాకు రాలేదండి, ఎందుకంటే నేను సాధారణంగా మీడియం టు చిన్న సినిమా. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు 2 టైర్ హీరోస్ కానీ, టాప్ రేంజ్లో ఉన్న కొంతమంది హీరోలు కానీ ముందు మీరు ఎంత ఖర్చు పెడతారు? అది నేను విన్నాను, నాకు జరగలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఎక్కువైపోయింది. అంటే ఎంత ఖర్చు పెడతారు అనేది అసలు చాలా తప్పు ప్రశ్న అండి. ఎందుకంటే కథని బట్టి ఖర్చు ఉంటుంది, అంతేగాని మీరు ఎంత ఖర్చు పెడతారో ముందు దాన్ని బట్టి నేను కథ రాస్తానంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అట్లీస్ట్. సో అదే చెప్తున్నాను, ఎవరైతే ఈ నటులు ఉన్నారో వాళ్ళకి పాన్ ఇండియా ఇంటర్నేషనల్ సినిమా పట్ల ఉన్న అపోహలు
దురభిప్రాయాల వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి. ఖచ్చితంగా అది దానికి సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ గదిలో తీయాల్సిన దాన్ని నేను స్విట్జర్లాండ్లో తీయడం అనేది దుబారా తప్ప అర్థవంతమైన ఖర్చు కాదు. ఈ గదిలో తీయడానికి సరిగ్గా ఎంత అందంగా తీయచ్చు, ఎటువంటి లైట్లు వాడాలనేది సరైన ఖర్చు. సో దాని మీద ప్రొడక్షన్ ఎలా చేయాలి అనే దాని మీద కొంత అమాయకులైన ప్రొడ్యూసర్స్, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ప్యాషన్ ఉన్నవాళ్ళు వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. బికాజ్ ఒక హీరో దొరుకుతాడు, డేట్స్ ఉంటాయి, మళ్ళీ ఛాన్స్ రాదు, ఆయన కథ నచ్చింది దొరికాడు, సో టకటకటక ఇంకా అట్లా వెళ్ళిపోతున్నారు, కాంబినేషన్ వెళ్ళిపోతున్నారు. సో దే ఆర్ గోయింగ్ మోర్ బై కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రపోజల్. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఫస్ట్ ఈ కథ ఏమిటి, ఈ కథలో ఎవరు చేస్తే బాగుంటారు, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది. అలా రియల్గా ఆలోచించే ప్రొడ్యూసర్ల పర్సెంటేజ్ ఎంత ఉందండి మన ఇండస్ట్రీలో? తక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ విత్, మీకనే కాదు ఎవరికైనా అది అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు మేజర్గా ప్రపోజల్ మేకర్స్ తప్ప. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక స్టార్ డేట్ దొరుకుతుందండి, ఒక డైరెక్టర్ ఒక స్టార్ డేట్ తీసుకొస్తాడు, మళ్ళీ దొరికే డేట్ కాంబినేషన్ కాదు అది. సో ఏదో ఒక కథ మీరు దానికి జనరేట్ చేసుకుని మొదటి షూటింగ్ స్టార్ట్ యూ కాంట్ లూజ్ ద డేట్స్. ఆ స్టార్ ఇప్పుడు ఎలా అయిపోయిందని, ఆ స్టార్ ఉంటే ఓటీటీ బిజినెస్ అయిపోతుందని ఒక వర్డ్ ఉంటుంది. సో ముందర మనం ఏంటి ఖర్చు పెట్టినా సేఫ్ అయిపోతాం, ఓటీటీలో మాక్సిమం కవర్ చేసేసుకుందాం, కవర్ చేసేసుకున్న తర్వాత థియేటర్కి వెళ్ళేటప్పటికి చిల్లర మిగిలితే చాలు, థియేటర్లో ఆడపోయినా నా డబ్బులు నాకు వచ్చేసాయి, పోతే డైరెక్టర్ పోతాడు, హీరో పోతాడు, ప్రొడ్యూసర్ కూడా పోతాడు. అంటే ప్రొడ్యూసర్కి ఏంటి ఇది ఇలా మొదలైంది, కానీ ప్రొడ్యూసర్ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఇప్పుడు మన ఏదో నాగవంశీ గారు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ, ద మార్కెట్ ఈస్ డౌన్, ఓటీటీ ఈస్ డౌన్. సో ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఈవెన్ ఫర్ ప్రొడ్యూసర్స్ నౌ, కష్టంగానే ఉంది వాళ్ళకు కూడా పరిస్థితి. సో కాబట్టి అలాంటి ఒక చాలామంది నిర్మాతలు దాంతో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేసిందండి, అసలు స్క్రిప్ట్ అనేది చాలాసార్లు సెట్ మీద రాయబడుతుందండి. అది ఐడియాతో మొదలెట్టేస్తున్నారు, షూటింగ్ మొదలెట్టి తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫ్లూక్ కొడతాం, లేదంటే ఏమైనా అయిపోవచ్చు. పైగా ఇంకో దురభిప్రాయం నాకు తెలిసి, అంటే అక్కడ ఆ రోజు పొద్దున్న రాస్తేనే ఐడియా ఫ్రెష్ అని, ఏదో ఒక సడన్గా వచ్చి కొత్తగా మ్యాజిక్ జరుగుతుందని ఒక దురభిప్రాయంలో కూడా ప్లానింగ్ అనే దానికి కొంచెం వ్యతిరేకత ఉందని నాకు అనిపిస్తుంది. లేకపోతే కొంతమంది అమ్మో ముందర చెప్తే ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి లాస్ట్ మినిట్లో కొంతమంది దర్శకులు చెప్తున్నారేమో, ఇవన్నీ నాకు తెలీదు. బట్ దుబారా అయితే చాలా జరుగుతుంది మన సినిమాలో. నేను కొన్ని షూట్స్ చూశాను, రోజుకి 5-6-7 షాట్లు జరుగుతుంటాయి, డిస్కషన్ జరుగుతుంటాయి, రైటింగ్ డిస్కషన్, విభేదాలు, లేదు ఇలాగ ఈ చర్చల్లో హాఫ్ డే అయిపోతుంది. సో తర్వాత షూటింగ్ మొత్తం జరిగేటప్పటికి 5-6 షాట్లు జరుగుతాయి, తర్వాత లైట్ పోయిందని ఏదో టెక్నిక్ వెళ్ళిపోతారు. సో కాబట్టి మనం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు కొండంతవి ఎలకన పట్టినట్టు చిన్న చిన్న విషయాల్లో విపరీతంగా పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అంటారు చూడండి, చిన్న చిన్న విషయాల్లో తీవ్రంగా గీచి పెద్ద పెద్ద విషయాల్లో దుబారా చేస్తుంటారు. సో అది యాక్చువల్ ప్లానింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ ప్రిపరేషన్ అనేది మనకి తక్కువ అని నా అబ్జర్వేషన్లో నాకు అనిపించింది. బౌండ్ స్క్రిప్ట్ అంటుంటారు కానీ ఏదైనా బైండింగ్ చేయించవచ్చు, పూజలో పెట్టడానికి ఏముంది బైండింగ్ చేయించడం, అమీర్పేటలో ఎవడన్నా చేస్తాడు స్పైరల్ బైండింగ్. షూటబుల్ కంటెంట్ ఉందా లేదా, షూటబుల్ స్క్రిప్టా కాదా, ఈజ్ ఇట్ ఎ షూటింగ్ స్క్రిప్ట్, ఈజ్ ఇట్ లైక్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ స్టోరీ, అది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి దగ్గరగా ఉందా లేదా అని చూడకుండా ఏదో ఐడియాలు కొన్ని పెట్టేసి తర్వాత రాయడం తీయడం మార్చుకోవడం అలా నడుస్తుంది. నడవడం వల్ల తెలియకుండా విపరీతంగా మనీ ఈజ్ గెటింగ్ బర్న్డ్, వేస్టెడ్ అన్నమాట. ఆ డబ్బులతో మీరు ఒక 7-8 మీడియం సైజ్ సినిమాలు తీసేయచ్చు ఆ వేస్టేజ్. అది ప్రొడ్యూసర్స్, ఇట్స్ విషస్ సర్కిల్ అండి. ఒక్కళ్ళు మారితే సరిపోదు, ప్రొడ్యూసర్స్ మారాలి, యాక్టర్స్ మారాలి, అన్నీ జరగాలి. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్. ఫస్ట్ అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఆ స్క్రిప్ట్ మీద కరెక్ట్ 100% అవగాహన ఉండాలి. ఇది మనం తీయబోతున్న సినిమా, దీనికి నటుడు ఎవరు, నేను వెళ్ళి అతను మాట్లాడతాను, అలానే హీరోయిన్తో మాట్లాడతాను, క్యారెక్టర్స్తో మాట్లాడతాను, దిస్ ఈజ్ అవర్ బడ్జెట్. ఈ బడ్జెట్లో ఒక 10% కంటింజెన్సీస్ ఉండొచ్చు కాబట్టి ఈ బడ్జెట్లో వాళ్ళతో మాట్లాడుకుని ఇలా ఈ నటుడు ఓకే ఒప్పుకోవట్లా, ఇంకో నటుడు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఓకే ఇది మన ఓవరాల్ బడ్జెట్, ఇది స్కెడ్యూల్, ఈ బడ్జెట్కి ఎంత అవుతుంది, ఈ స్కెడ్యూల్కి ఎంత అవుతుంది, దీనిలో మనకి ప్రాప్స్ ఇవి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇదంతా దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్ ప్రాపర్ ప్లానింగ్. అలా కాకుండా ఆన్ ద స్పాట్ నేను క్రియేటివ్గా అక్కడికి వెళ్ళి ఈ కెమెరా ఇటు కానీ ఇటు తిప్పండి అని అంటే. ఇప్పుడు టాలీవుడ్లో నిర్మాణం అవుతున్న సినిమాల్లో ఒక 80% ఇలా దుబారాతో నిర్మితం చెప్పచ్చండి. నా అనుభవంలో నేను చూశాను అది. చాలామంది ప్రొడ్యూసర్స్ సఫర్ అవుతున్నారు.
అండ్ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ చేతిలో కూడా ఉండట్లేదు అది, కాబట్టి దే ఆర్ స్ట్రగ్లింగ్, నో డౌట్. దానికి ఏంటంటే ఇట్స్ వాళ్ళు కూడా మేబీ ఎక్కడో చోట ప్రొడ్యూసర్స్ ఇన్సిస్ట్ చేయాలి, సార్ ఐ నీడ్ ద స్క్రిప్ట్. అంటే ఆ స్టేజ్లో ఉన్నారా నిర్మాతలు? ఏమో మరి నాకు తెలిసి, అంటే ఉంటే ఈ పాటికి వచ్చేయాలిగా ఆ స్టేజ్ కదా వాళ్ళు. అంటే దే ఆర్ ఆల్సో బికమింగ్ డిపెండెంట్ ఆన్ స్టార్స్. స్టార్ పవర్ మీద డిపెండెంట్ ప్రొడ్యూసర్ అవడం వలన ఎప్పుడైతే స్టార్ డిక్టేట్ చేస్తారు అప్పుడు స్టార్ ఇష్టాలు స్టార్ అలా ఉండడం వల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు కేవలం స్టార్ ఎలా చెప్తే అలా నడుచుకునే పరిస్థితిలో వచ్చిందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. స్టార్ ఏంటి, స్టార్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ఫిల్మ్ టు అనదర్ ఫిల్మ్. ఈ సినిమా అవగానే నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్ళిపోతారు, కొడితే జాక్ పాట్, లేదంటే రోజు బజార్ బాలవాడు. అలాంటి పరిస్థితి ఉందేమో. అంతకు ముందు ఎప్పటి నుంచో అంటానే ఉన్నారు మన తెలుగు నిర్మాతలందరూ క్యాషియర్స్ అయిపోయారు. జోక్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓటీటీ మీద ఓవర్ డిపెండెన్స్ అవడం వల్ల కూడా డేంజర్ అయిపోయిందండి. ఒకటి మన జోక్, ఒక నిర్మాత పాపం మాట్లాడుతూ అన్నారు, వాళ్ళు కోవిడ్ తర్వాత వాళ్ళందరూ చెట్టు ఎక్కి కూర్చుని మనందరినీ చెట్టు ఎక్కిచ్చారు సార్, వాడు ఇప్పుడు కాయలు తులుపుకి వెళ్ళిపోయాడు, మనందరూ చెట్టు మీద ఉండిపోయి ఉన్నాడు ఆయన. అంటే యంగ్ కొత్త నిర్మాతలు, ఇండిపెండెంట్ నిర్మాతలు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా నాకు తెలిసి అంటే వాళ్ళు తట్టుకోగలిగే ఎబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత నిభాయించగలుగుతున్నారు. కానీ విధంగా చెప్పాలంటే ఇది పులిస్ వారి అండి, అంతే, దిగితే స్వాహ. అయితే ఏంటంటే ద ఓన్లీ వే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మనం ఏం చెప్పగలగాలంటే మేము థియేటర్లోనే రిలీజ్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత మేము ఓటీటీకి ఇస్తాం అని చెప్పానండి. దట్ ఈస్ హౌ థియేట్రికల్ బిజినెస్ విల్ రివైవ్. నాకు నిజంగా నా స్టార్డమ్ మీద, నా బిజినెస్ మీద, నా పుల్లింగ్ పవర్ మీద నమ్మకం ఉంది. అంటే ఏ ఆర్టిస్ట్ చెప్పడు, ఎందుకంటే అతనికి వచ్చే డబ్బులు అతనికి వస్తుంది కాబట్టి అతను అదే చెప్తున్నాను. నిజంగా మన నిర్మాత అలా చెప్పలేడు, ఎందుకంటే డిపెండ్ ఆన్ స్టార్స్. మీరు థియేట్రికల్ రెవెన్యూని రివైవ్ చేయాలి అంటే మాకు థియేట్రికలే మెయిన్. థియేటర్లు మేము జనాలు రప్పిస్తాం. దీని తర్వాత మీరు ఎప్పుడైతే స్ట్రీమింగ్ పార్ట్నర్ని వేస్తున్నారో అయిపోయింది. నేను చూసి ఇది వస్తుందిగా 2 నెలల్లో, ఓ నెలలో నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుందిగా, ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోతుంది. 2 నెలలు ఎక్కడండి, 15 రోజులు. మన అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మన బిజినెస్ మోడల్ ఎలా అయిపోయిందంటే, ఇదిగో మా సినిమా అండి, మిస్ అయినా పర్లేదు 4 వారాల్లో వచ్చేస్తుంది. అంటే ఎందుకు వస్తాడు వాడి సినిమా? మీరు ఏమనాలి, ఈ సినిమా పలానా రోజు వస్తుంది, ఇది రిలీజ్ అయినా మేము 3 నెలలకు మేము అమ్ముతాం ఓటీటీలో. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దానికి. అక్కడ రిస్క్ ఏంటంటే ఓటీటీ, మీరు యూ షుడ్ రిస్క్ ద ఓటీటీ మనీ. అది అలా అయితేనే మనకు థియేట్రికల్ రివైవల్ వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? అంత స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. అంటే దే హ్యావ్ టు మేక్ ఏ రెజల్యూషన్ సార్. మనకి చాలా ఇంటర్నల్గా డిస్కషన్ అయితే జరుగుతుంది సార్. నేను కొంతమంది నిర్మాతలతో మాట్లాడడం కూడా లేదు, మనం కలిసి కూర్చుని ఏదో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కష్టం అయిపోతుందనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లేకపోతే మీకు చెప్తున్నా కదా 1 month పైగా, లేకపోతే ఏమవుతుంది, ఎంతో పెద్ద ఖర్చు పెడితే తప్ప థియేటర్కి రావట్లేదని నిర్మాతలు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది సినిమా మీద. కోట్లు ఖర్చు పెట్టి అది ఎలా రికవర్ చేసుకోవాలి? థియేట్రికల్లో రికవర్ అవ్వదు, ఓటీటీలో అంత ముందర సేఫ్ అవ్వాలి. శాటిలైట్ అనేది చాలా తక్కువ ఇప్పుడు. మీకు థియేట్రికల్లో వచ్చేటప్పటికి మ్యాక్సిమం మీరు 80% మీరు కవర్ చేసుకోగలిగితే ద రిస్క్ ఈజ్ లెస్ ఇన్ థియేటర్. లేకపోతే ఇమాజిన్ చేయండి సిచ్యువేషన్. సో జనాలు ఇప్పుడు స్పెక్టికల్స్కి వస్తున్నారు కాబట్టి ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఇవన్నీ విషయ సర్కిల్ అయిపోయింది. సో దీనికి సొల్యూషన్ ఐ డోంట్ నో. ప్రొడ్యూసర్స్ ఏమనాలంటే మాకు మా సినిమా మీద నమ్మకం ఉంది, మా సినిమా వస్తారు జనం, మేము రప్పిస్తాం, ఆ కంటెంట్ అక్కడ వీఆర్ కమ్ బ్యాక్ టు అలా కంటెంట్ నమ్ముకో. ఏదైతే ముడిసరుకో ఆ ముడిసరుకు ఉంటే మీకు మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఇదంతా కాంబినేషన్ మీద వెళ్ళిపోతుంటే ముడిసరుకు లేదనుకోండి, ఆత్రేయ గారు చెప్పినట్టు శబ్దం చేయని వాడే చప్పుడు చేస్తాడు. నిర్మాతలు కరువయ్యారు మనకి. అంటే అది రిస్క్, ఇది వేరే రకమైన రిస్క్. బట్ అట్లీస్ట్ ఆ రిస్క్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. గ్యాంబ్లింగ్, జూదం కాదు అది, క్యాలిక్యులేటెడ్ రిస్క్. అది అలా చేయగలుగుతారు లేదు చూడాలి. కమింగ్ టు మీ కెరియర్ 20 years అయింది, ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఇంకొక 3-4 సినిమాలు తీస్తే బాగుంటుంది. శ్రీనివాస్ అవసరాలు జోక్ వేసాడు. ఈ జోక్ నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నేను ఒకసారి ఎవరు అడిగారు మీ బర్త్డే ఎప్పుడు అని అంటే 1872 అన్నాను. 1872 ఏప్రిల్ అంటే, సార్ 1872లో అయితే ఇంకో 2-3 సినిమాలు తీసుండేవారు సార్. అలాగా 20 ఏళ్లలో 12 సినిమాలే తీశాను, కనీసం ఇంకొక 3 తీసుంటే బాగుంటుంది. రకరకాల పరిస్థితులు కుదరలేదు. సో ఒక 2 ఏళ్ళు గ్యాప్ రావడం వల్ల కూడా ఐ కుడ్ నాట్ డూ ఆల్ ద థింగ్స్. బట్ అదర్వైజ్ నేను అంటే అందరు డైరెక్టర్లు అమ్మితో మీ అని ముందుకు వెళ్తుంటే మీరు ఆచితూసి వెళ్తున్నారు ఏంటి? అంటే కథ ఎక్సైట్ చేయాలి, దానికి సంబంధించిన నటులు దొరకాలి, ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు. స్క్రిప్ట్ ఉండాలి, నిజంగా షూటింగ్ చేయదగే స్క్రిప్ట్ ఉండాలి,
దానికి బడ్జెటింగ్ అవ్వాలి, ఇవన్నీ మూఢనమ్మకాలు ప్రస్తుత పరిస్థితుల్లో. సో అది ఉండడం వల్ల బహుశా నాకు కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచాలనుకుంటున్నాను. కానీ ఇంకా మా నాన్నగారు అన్నారు, ఒరే నువ్వు ఒక 15-20 సినిమాలు తీసి కళామ తల్లికి చేసిన సేవ చాలు, నువ్వు ఆ వాటిలో 10 గుర్తుపెట్టుకుంటే నీ జన్మ ధన్యమైనట్టే. కాబట్టి మంచి 10 సినిమాలు తెలుగు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించు, అందుకని పుంకాలుగా నువ్వు తీయక్కర్లేదు అనేవారు. సో లెట్స్ సీ హౌ లాంగ్. అది ఓపిక ఉన్నంత కాలం ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ అండి. ఫిల్మ్ మేకింగ్ నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్, చాలా గొప్ప ఆర్ట్ ఇది. ప్రేక్షకులు భరించగలిగినంత కాలం, అంటే వాళ్ళకి నచ్చేలాంటి మనం ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్త రకమైన కథలు చెప్పగలగాలి. జరిగినంత కాలం ఇంకా బహుశా ఇంకొంత ఫాస్ట్గా చేయగలుగుతానేమో, చేయడానికి ప్రయత్నించాలి. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ డిడ్. నేను ఎంచుకున్న మార్గం పట్ల నాకు రిగ్రెట్స్ లేవు, ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఐ హావ్ గివెన్ సమ్ వెరీ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఇప్పటికీ నాకున్న ఒకే ఒక బలం నా ప్రేక్షకులు అని చెప్తుంటాను. వేరే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ నాకేం లేదు, చుట్టాలు గిట్టాలు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ప్రేక్షకులు, నిర్మాతలు ఇంకా నా సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారు, నా దగ్గరకు వస్తున్నారంటే ఐ హ్యావ్ దట్ మెటీరియల్ దట్ ఐ కెన్ స్టిల్ ప్రొడ్యూస్. అది కొనసాగాలని నేను కోరుకోవడం తప్ప. ఎలా అని షార్ట్ ఫిలిం చేశారు ఫస్ట్, ఆ షార్ట్ ఫిలింతో ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా వర్మతో పరిచయం అయింది. పరిచయం కూడా కాదు, ఆయన సినిమా చూసి ఆయనకు నచ్చి షార్ట్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఛాన్స్ ఇచ్చిన సినిమా ఆయనకు నచ్చలేదు. ఏంటి, ఎందుకు మీ ఇద్దరి మధ్య ఎందుకు? ఏం లేదు, ఆయన చాలా ఒక కథ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, తెలుగులో ఇది చేస్తున్నాను, హిందీలో కూడా చేస్తున్నాను, తెలుగు నువ్వు చేయాలన్నారు. తెలుగులో చేశాను, అది నేను షూట్ చేస్తున్నాను సేపు. ఆయన షూటింగ్ కూడా రాలేదు, రష్ కూడా చూడాలి. ఆయన ఎడిట్ అయిన తర్వాత చూసి ఇది మొత్తం అయిపోయిందా? మొత్తం అయిపోయి ఎడిట్ అయిన తర్వాత చూసి ఆయన నచ్చలేదు సినిమా. నాకు కూడా ఆశ్చర్యమైంది, అదేమిటి అరే మధ్యలో అరే మీరు చూసిండే పోయేదండి, ఎక్కడ పొరపాటు చేశాను ఏమిటి అని కొంత తర్జన పరిచయం. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ వెరీ, వర్మ గారు చాలా స్వీట్ పర్సన్ అండి, చాలామంది తెలియదు. అంటే ఆయన ప్రొజెక్ట్ చేసే ఇమేజ్ వేరు, అంటే నా అనుభవం చెప్తున్నాను. హీ వాజ్ వెరీ అఫెక్షనేట్. అండ్ ఒకటే చెప్పారు, మోహన్ ఇది క్రియేటివ్, ఇది ఎప్పుడైతే మేము ఇంకా కుదరదు అని చెప్పేసి నేను షేక్ హ్యాండ్ ఇచ్చేసి నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఏదో త్రివిక్రమ్ గారు అంటారు చూడండి, జేబులో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంటే బయటకు వచ్చాను నేను. ఆ మర్నాడు ఆయన ఫోన్ చేసి, మోహన్ దీని టాలెంట్ జడ్జిమెంట్ కాదు, టాలెంట్ లేదు నేను అనట్లేదు, నువ్వు ఫ్యూచర్లో ఫిల్మ్స్ అవన్నీ నేను అనట్లా. ఎక్కడో నేను అనుకున్నది లేదు ఆ సినిమాలో. అది ఏమిటంటే నేను ఒకలాగా ఊహించాను, నువ్వు వేరేగా తీసావు, అది అంతే. కాబట్టి నేను కూడా ఒక యూరోపియన్, ముందు మీరు చెప్పే లైన్ నచ్చింది. లైన్ కదా, ఆ స్క్రిప్ట్ నాది కాదు, వేరే అతను రాసిన, అతుల్ సబర్వాల్ అని అతను రాసిన స్క్రిప్ట్ అది. దాన్ని నేను ఇంగ్లీష్ హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేశాను, తెలుగుకి చేసి డైరెక్ట్ చేశాను. నా చలి అని షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన నాకు ఇచ్చారు. సో నా స్టైల్ కొంచెం ఆయన స్టైల్ ఆబ్వియస్లీ ఉండదు కదా, వేరే నేను ఎక్కడ చదువుకొచ్చాను, నా ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ వేరు, నేను దాన్ని వేరేగా ఇంటర్ప్రిట్ చేశాను ఆ కథని, అదే ఆయనకు నచ్చలా, వర్కౌట్ అవుతుందని ఆయనకు అనిపించలా. సో అందుకని ఈ సైడ్ అని చెప్పారు, నో ప్రాబ్లం సార్, నాకేం లేదు, ముందర మనం కనుక రష్ చూసుకుని అక్కడే మీరు కనుక గమనించి ఉంటే బహుశా నేనేమన్నా కరెక్ట్ చేసుకోగలిగేవాడినేమో, లేకపోతే మనం అట్లీస్ట్ వుడ్ హావ్ హ్యాడ్ ఎ డిస్కషన్. మీరు అంటే లేదు మీరు నన్ను నమ్మారు, అందుకు నాకు ఎక్కువ బాధగా ఉంది, ఎందుకంటే యూ ట్రస్టెడ్ మీ. అండ్ అంటే లేదు అదేం కాదు, వాట్ ఈజ్ ఓవర్ ఈజ్ ఓవర్, ఇఫ్ యూ వాంట్ యూ కంటిన్యూ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ అ కో డైరెక్టర్ ఆర్ సంథింగ్. లేదు సార్, నేను సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కో డైరెక్టర్గా సినిమా చేయడం ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి వచ్చేసాను. తర్వాత వేరే వాళ్ళు అయితే కంప్లీట్ చేశారు, అది ఆడలేదు పెద్దగా సినిమా. కానీ తర్వాత ఎప్పుడన్నా మీ మధ్య డిస్కషన్ వచ్చి సార్ నువ్వు డైరెక్ట్ చేసిందే ఉండుంటే అట్లా ఎప్పుడు రాలేదండి. నేను తర్వాత చాలా ఏళ్ళ తర్వాత రాము గారిని అన్నపూర్ణ స్టూడియోస్లో బ్రీఫ్గా కలిశాను. ఆయన అప్పుడు ఆఫీసర్ అనే సినిమా డబ్బింగ్ వచ్చినప్పుడు కలిసి, మోహన్ ఎలా ఉన్నావు, హౌ యూ డూయింగ్ అంటే ఐఎమ్ ఫైన్ సార్, హౌ యూ మామూలుగా వీ హ్యాడ్ అ వెరీ బ్రీఫ్ ఇంటరాక్షన్. ఆ తర్వాత ఆయన బట్ నాకు అది బయటకు వచ్చి నేను చాలా డిస్టర్బ్ అయ్యి, అంటే ఏంటి ఎక్కడ తప్పు జరిగింది అన్న తర్వాత లేదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను గ్రహణం చేసిన తర్వాత దానికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది వర్మ గారి ఆఫీస్ నుంచి. వాళ్ళ మేనల్లుడు సుమన్ గారు, సుబ్బరాజ్ గారు, వాళ్ళ బావగారు చేసి కంగ్రాచులేషన్స్ అండి, వెరీ వెరీ హ్యాపీ అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ గారి మావయ్య మురళీరాజు గారు, ఆయన కూడా నాకు అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చాలా ఎంకరేజింగ్ మాట్లాడారు. లేదు ఐ నో యు ఆర్ కేపబుల్, ఏదో జరిగింది క్రియేటివ్, ఏదో డిఫరెన్స్ వచ్చింది, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకో ఈ సినిమా అనుకుని నువ్వు యూ జస్ట్ డూ వాట్ యూ వాంట్ డూ అని చెప్పి. సో దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్ అండి. అంటే ఒక ఆ రోజులో ఒక 50 లక్షలు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ సినిమా ఈ అబ్బాయి పాడి చేసేసాడని చెప్పడం ఈజీ, ఏదో ఛాన్స్ ఏదో ఎక్కడో చదువుకొచ్చాడని ఇచ్చామండి, ఏంటి ఇలా చెడగొట్టేశాడు
అని అన్ని దుష్ప్రచారం చేయడం చాలా ఈజీ. అలా కాకుండా ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్. నేనే మేబీ ఇట్ వాజ్ మై మిస్టేక్ అని తన మీద వేసేసుకుని ఆయన చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ థింగ్. సో అందుకు నాకు ఆ విధంగా రాము గారు అంటే నాకున్న ప్రత్యేకమైన చిన్న కృతజ్ఞత ఏంటంటే, అంటే డిఫరెన్స్ నాది అయింది వేరే పందాలు అనేది క్లియర్. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు, అది మాత్రం రికార్డ్. నాకు డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇండస్ట్రీ వైపు నుంచి. తర్వాత గ్రహణం నా బ్రేక్ నేనే ఇచ్చుకున్నాను, కానీ ఇండస్ట్రీ వైపు నుంచి నాకు బ్రేక్ ఇచ్చింది రామ్ గారు. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే ఒక 15 నిమిషాలు, అరగంట షార్ట్ ఫిల్మ్లో 15 నిమిషాలు మాత్రమే చూసి నాకు బ్రేక్ ఇచ్చారు ఆయన. ఓకే, సో దట్స్ గ్రేట్. సో ఆ తర్వాత మీరు వచ్చారు, కష్టపడ్డారు, గ్రహణం తీశారు, నేషనల్ అవార్డు, నంది అవార్డు, అన్ని అవార్డులు కొట్టేశారు. కాకపోతే అది కమర్షియల్ సినిమా కాదు. ఓకే, ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్తో మళ్ళా గోల్కొండ కాదు, తర్వాత మాయాబజార్ అన్న సినిమా చేశాను. సెకండ్ మాయాబజార్, తర్వాత మూడోది అష్టాచెమ్మ, మూడోది అష్టాచెమ్మ, నాలుగోది గోల్కొండ హై స్కూల్, సేమ్ ప్రొడ్యూసర్. మరి సెకండ్ ఫిలిం, ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చినాయి, ఓకే అది కమర్షియల్ కాదు. సెకండ్ ఫిలిం మాయాబజార్ ఛాన్స్ వచ్చింది, భూమిక మెయిన్ రోల్ కదా, భూమిక రాజా చేశారు. ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. అవును, అంటే అది నా కథ కాదు. నేను కూడా అసలు మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎలా తీయాలి, ఓకే ఒక ట్రాన్సిషన్ నాకు అది. చాలా కొన్ని పొరపాట్లు జరిగి నాకు సంతృప్తిగా, బడ్జెట్ లేదు. అంటే వర్మ గారి దగ్గర మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఆ సినిమాని ఆపేసిన తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీరు మరి ఈ సినిమాని ఎలాగైనా ఏ సినిమాకి ఆ సినిమానేనండి. ఇప్పుడు ఇది నేను పట్టుబట్టి దీన్ని ఎలాగైనా హిట్ చేయాలంటే కొన్ని అమరుతాయి కొన్ని సినిమాలకి, అలా కొన్ని అమరలేదు. అది నేను తక్కువ సిన్సియరిటీతో తీసానని చెప్పను, బట్ సంథింగ్ డిడ్ంట్ వర్క్. ఆ పబ్లిసిటీ టైంకి వచ్చినప్పుడు వీ డిడ్ంట్ హ్యావ్ మనీ, చాలా ఫ్యాక్టర్స్ వచ్చాయి. బడ్జెట్ కూడా తక్కువ ఆ సినిమాది. సత్యనారాయణ గారు ఈజ్ అన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్. ఆయన కథ కంటే కథ పెద్ద స్కేలు, బడ్జెట్ అంత లేదు. టైటిల్ మాయాబజార్ అని పెట్టడం పొరపాటు అయి ఉంటుందేమో తర్వాత అనిపిస్తుంది, చాలా పెద్ద టైటిల్ అది మాయాబజార్. సో అందుకని అనుకున్నంత ఫలితం రాలేదు అది, కానీ దానిలో కొన్ని అంశాలు ఎప్పటికీ నచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ ఇట్ డింట్ వర్క్ కమర్షియల్లీ. సో థర్డ్ ఫిల్మ్ అష్టాచెమ్మ అనేటప్పుడు మీరు చెప్పినట్టు లేదు, ఇది నేను ఈ సినిమా డూ ఆర్ డై. ఇది నాకు మిత్రుడు, పైగా ప్రొడ్యూసర్ రామ్మోహన్, తన ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ కింద, నేను ఇది డెలివర్ చేయాలి ఈ సినిమా ఎట్లాగైనా అని పట్టుదలగా నేను అనుకుని తీసిన సినిమా అష్టాచెమ్మ. సో అది బుల్లై కొట్టేశారు. పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ సక్సెస్. అంతకుముందు ఆ తర్వాత నాకు పర్సనల్ 3 సక్సెస్లు. తర్వాత బందిపోటు పోయింది, ఇట్ వాజ్ ఫ్లాప్. తర్వాత జెంటిల్మన్, అమితుమి, సమ్మోహన 3 సక్సెస్. తర్వాత వి అనేది ఓటీటీకి వెళ్ళిపోయింది కాబట్టి అది హిట్ ఆడిందా లేదా ఎవరికి తెలియదు. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చాయి, అమెజాన్ వాళ్ళు హ్యాపీ అని చెప్పారు, చాలు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా, నాకు చాలా ఇష్టమైన సినిమా, కానీ రిలీజ్ వాజ్ డిజాస్టర్స్ రిలీజ్. ఆ సినిమా పోయింది ఆ సినిమా, బట్ ఐ లైక్ దట్ ఫిల్మ్. బట్ కొన్ని జరుగుతాయిగా మనకి. శాస్త్రి గారు అనేవారు, ఇలాంటిది కూడా నీ జీవితంలో ఉండాలని తీసావా అని అడిగారు. బందిపోటు. ఓకే. అలాగే నిజంగానే ఒక టైటిల్ పెట్టేటప్పుడు జనరల్గా ఒక హీరో ఇమేజ్ ఇవన్నీ ఆలోచిస్తాం కదా. పొరపాట్లు అదేనండి. ఇప్పుడు మనకి ఒక జోక్, ఆయనే ఉంటే బాబు మంగళ ఎందుకని అని. ద థింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అనే ఆర్ట్ ఫామ్లో కూడా, ఇప్పుడు క్రికెట్ లాగానే నేను పొద్దున్న సాయంత్రం వరకు నెట్ ప్రాక్టీస్ చేసినా డక్అవుట్ అవ్వచ్చు, ఆ బాల్ ఎలా వస్తుంది ఆ టైంలో మన మైండ్ ఆ నిర్ణయం ఎలా తీసుకుంటుంది అనేదే కదా. సిమిలర్లీ యాక్టింగ్, మీకు ఏదో ఆ టైంలో కరెక్ట్ అనిపిస్తుంది అది. తర్వాత మీరు రెట్రోస్పెక్షన్ అనే లగ్జరీ విమర్శకుడికి ఉంటుంది కానీ కళాకారుడికి ఉండదు. మనకి ఇంట్రస్పెక్షన్, ఆత్మ విమర్శ తప్ప విమర్శకి ఛాన్స్ లేదు. ఆ టైంకి పొరపాటు అయిపోతుంది. దెన్ యూ కీప్ లెర్నింగ్ అండ్ దెన్ ఎవరో అన్నట్టు అట్లీస్ట్ చేసిన పొరపాట్లు చేయకు, కొత్త పొరపాట్లు చేయి, అదొక తృప్తి. కాబట్టి అది మిస్టేక్. టైటిల్ కూడా ఐ షుడ్ హ్యావ్, టైటిల్ కింద చాలా మంచి టైటిల్, కానీ అది కూడా పెద్ద లెగసీ ఉన్న ఎన్టీఆర్ సినిమా టైటిల్ తీసుకొచ్చి అదొకటి. ఇలాంటి పొరపాట్లు కొన్ని జ్ఞాపకాలు అవి, స్మృతులు. బట్ అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్. పాపం నరేష్ గారు తప్పేం లేదు, ఆయన ఈ వెంట్ విత్ మై వాట్ ఎవర్, ఈ ట్రస్టెడ్ మీ ఫుల్లీ. అండ్ ఫ్లాప్ అయినప్పుడు కూడా వీ డింట్ రిగ్రెట్ ఇట్, ఏదో అటెంప్ట్ చేసాం సార్, థింగ్స్ డింట్ అని అనుకున్నాను తప్ప. బట్ దెన్ జెంటిల్మన్ అగైన్ ఐ సెడ్ ఐ హ్యావ్ టు ప్రూవ్. ఎందుకంటే ఫ్లాప్ అయినా కూడా చాలా ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఉన్న కృష్ణప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ చేసి, కృష్ణప్రసాద్ గారని నా మేనల్లుడు, ఆయన కొంచెం టఫ్ టైమ్, ఒక మంచి సినిమా మీరు చేసి పెట్టండి, మాయాబజార్ ఆడకపోయినా ఐ బిలీవ్ యూ,
Okay. బికాజ్ మీరు బాగా చేస్తారని నన్ను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు ఆయన వాళ్ళు గారు. నేను కృష్ణప్రసాద్ గారు కలిసాను, ఆయనకు వచ్చి చిన్న టోకెన్ అడ్వాన్స్ ఇచ్చారు. వద్దండి నేను సినిమా రిలీజ్ అవ్వకుండా బందిపోటు టైంలో ఓకే బందిపోటు ఫ్లాప్ అయింది. నేను ఆ చెక్ యాజ్ ఇట్ ఈస్ పని ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేసా. చేసి సార్ ఇప్పటికైనా మీరు చేయదలుచుకుంటే నా దగ్గర లేదు నేను ఐ వాంట్ డూ విత్ యూ, నాకు బాలు అంకుల్ చెప్పారు మీతో చేయాలని చెప్పి ఆయన దానిలో హాఫ్ ఒక పని చేయండి, దానిలో సగం ఇవ్వండి అడ్వాన్స్, మొత్తం షేప్ అప్ అయిన తర్వాత అప్పుడు తీసుకుంటానని చెప్పి అని చెప్పి నేను జెంటిల్మన్ స్టార్ట్. అప్పుడు నేను పట్టుదలగా ఈ సినిమా నేను 2 కారణాలు, 3 కారణాలు యాక్చువల్. ఒకటి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, 2 బాలసుబ్రహ్మణ్య గారు నేను చాలా అభిమానించే వ్యక్తి నన్ను పర్సనల్గా అడిగారు, 3 కృష్ణప్రసాద్ గారికి నేను ఇది నిజంగా చేసి ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ హిమ్. ఈ సినిమా ద్వారా ఆయన కనుక బయటకు వస్తే చాలా బాగుంటుంది అని అనుకుని చేయడం జరిగింది. 3 వర్కౌట్ అయ్యాయి థ్యాంక్ఫుల్లీ. సో అలా కృష్ణప్రసాద్ గారితో జెంటిల్మెన్ హిట్, సమ్మోహనం హిట్, ఇప్పుడు 3ది హ్యాట్రిక్ పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ అయితే ఉందండి, నేను తీవ్రంగా కోరుతున్నాను. అది నాకు ఆ వైబ్ ఉంది, ఐ ఫీల్ మంచి సినిమా. నేను ఒకప్పుడు జోక్ వేస్తూ ఉంటాను అనమాట, ఎంతో మనందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఈ సినిమా ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేదు. సో చాలా మంచి సినిమా తీశాను నాకైతే అనిపిస్తుంది. ఓకే, మంచి హాస్యం, చాలా రోజుల తర్వాత అందరూ చూడగలిగేది, అండ్ హెల్తీ అండ్ నాన్ స్టాప్ ఫుల్ ఫన్ ఫిల్మ్, గుర్తుంచుకోదగే సినిమాలో అవుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇది హ్యాట్రిక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నానితో అష్టాచమ్మ హిట్, జెంటిల్మెన్ హిట్, వీ దగ్గరకు వచ్చే తల్లికి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయాలి. అసలు మొత్తం అది ఒక గందరగోళ పరిస్థితి. ఇప్పుడు అది థియేటర్ కోసం తీసిన సినిమా ఆల్ ఆఫ్ సడన్ ఓటీటీ చేయాల్సి వచ్చింది కదా, అప్పుడు ఎలా అటు హీరో వైపు నుంచి చాలా డిసప్పాయింట్మెంట్. అంటే మేము చాలా చర్చించామండి, మాకు మార్చి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. చాలా ఎర్లీగానే రాజు గారికి ఆఫర్ వచ్చింది, ఓటీటీ ఆఫర్. ఆయన తీసుకోవాలా, ఒక 6 నెలలు ఆయన హోల్డ్లో పెట్టారు. ఏమో థియేటర్స్ ఓపెన్ అవుతాయేమో మళ్ళీ కానీ. ఎప్పుడైతే ఆగస్టు వరకు వచ్చేటప్పటికి రాజుగారు నాకు ఫోన్ చేసే రోజు, మోహన్ ఇలా పరిస్థితి నాకు గందరగోళంగా ఉంది అంటే, నాని నేను వీఆర్ ఇన్సిస్టింగ్ థియేటర్లోనే రావాలి సినిమాని. తర్వాత ఇంకా మేము ఇంకా పరిస్థితి అసలు జనవరికైనా ఓపెన్ అవుతాయి లేదా అనే డౌట్ వచ్చేసింది మాకు అప్పటికి. ఇంకా తప్పలేదు, ఇంకా మీకు డిసైడెడ్, సరే సార్ మీ ఇష్టం మీరు. అప్పుడు మేము ఆయన దాన్ని ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది అమెజాన్కి. బట్ అమెజాన్ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అప్పుడు అమెజాన్ వాళ్ళు చాలా బాగా ఆడింది సినిమా అని చెప్తే, సార్ మీరు ఒక నోట్ రిలీజ్ చేయండి మాకు, దట్ ఇట్స్ ఎ హిట్ అంటే. మేము పబ్లిసైజ్ చేయమండి, మీరు కావాలంటే పెట్టండి అని. మేము పెడితే అది పబ్లిసిటీ అని చెప్పి మేము ఇంకా వదిలేసాం, అంటే పబ్లిసిటీ స్టంట్ లా వదిలేసాం. అది వాళ్ళు చేస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంత చెప్తున్నారు కానీ. అంటే మనం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అమెజాన్ దృష్టిలో 100 కోట్లు కలెక్షన్లు వేసుకునేటువంటి కదా. కాబట్టి మేము చేయకూడదు అన్న వాళ్ళు, మా పాలసీ అది కాదండి, వీ డోంట్ గివ్ అవుట్. బట్ వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్, బట్ వీ కాంట్ అఫీషియల్లీ సే ఎనీథింగ్ అన్నారు. కాబట్టి మేము కూడా వీ రెస్పెక్టెడ్ దట్ పాలసీ డెసిషన్ అండ్ సైలెంట్గా ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. అండ్ రాజు గారు ఆఫ్ కోర్స్ గాట్ ఎ గుడ్ డీల్ యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, థియేటర్లో జనాల మధ్యలోకి వచ్చే ఆ డెసిషన్, ఆ వర్డిక్ట్ ఏదైనా కూడా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎక్సైటింగ్. కొంతమంది ఈ సినిమా రిలీజ్ అయ్యింటే కోట్ల రూపాయల నష్టం వచ్చేదని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్యాక్ట్ దాన్ని ప్రూవ్ చేయట్లే. ఇప్పుడు మాది కూడా ఐఎండిబిలో అది 6.8 రేటింగ్ ఉంది. 10కి ఆల్మోస్ట్ 7 చూసిన సినిమా ఫ్లాప్ సినిమా అంటే ఎవరు ఒప్పుకోరు. లెక్కలో మనకి చిన్నప్పుడు 68 వచ్చిందంటే హై ఫస్ట్ క్లాస్ అది. సో అందుకని అది సక్సెస్ఫుల్ అంటే ఇట్ డివైడెడ్ ఒపీనియన్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫెయిల్యూర్. కమర్షియల్గా ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ బిగ్ హిట్. యాక్చువల్లీ చాలా మంచి హిట్ అది సినిమా ఆన్ ఓటీటీ. అయితే దాన్ని ఎలాగ ఫిగర్స్లోకి ట్రాన్స్లేట్ చేయాలనే దాని మీద ఏ ప్రిన్సిపల్ లేదు. కాబట్టి నేను దాని గురించి చర్చించను అనమాట. అదొక వేరే అనుభూతి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ మధ్య ఇన్ని వ్యూస్ అనేది ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ వచ్చి ఇన్ని స్ట్రీమ్స్ వస్తున్నాయి అని అలా చెప్తున్నారు. నాకు తెలిసి అమెజాన్ ఇప్పటికీ చెప్పరు వాళ్ళు. ఓకే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు చెప్తున్నారు హైయెస్ట్ స్ట్రీమ్డ్ ఫిల్మ్ అని. ఇప్పుడు అడాలసెన్స్ అని వచ్చింది, హైయెస్ట్ స్ట్రీమ్డ్ అని చెప్తారు. అలా 45 మిలియన్ స్ట్రీమ్స్ వచ్చాయి. సో మీరు ఇంట్రడ్యూస్ చేసిన నాని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో ఎలా మీరు ఫస్ట్ టైం తనని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను అతను చాలా బ్రైట్ యంగ్ యాక్టర్ అని మాత్రం నాకు ముందు నుంచే అనిపించింది. నానిని సెకండ్ రోల్కి అనుకున్నాం ఫస్ట్, అసలు శ్రీని రోల్కి అనుకున్న తర్వాత హీరో కింద మార్చేసాను మేము. అతను నేను చెప్పాను కూడా, ఐ రిమెంబర్ సెండింగ్ అన్ ఈమెయిల్ టు హిమ్ సేయింగ్, నువ్వు శ్రీని బోత్ ఆర్ స్టార్ మెటీరియల్,
మీరు ఎలాంటి కెరియర్ని మీరు ఎలా నిర్దేశించుకుంటారో దాన్ని బట్టి మీ స్టార్డమ్ ఉంటుంది అని చెప్పాను. సో నాని వాజ్ ఆల్వేస్ స్టార్ కిడ్, అంటే స్టార్ కిడ్ అనకూడదు, స్టార్ మెటీరియల్. సో తర్వాత తన సక్సెస్కి ప్రధాన కారకుడు నానియే, ఎందుకంటే తను ఎన్నో రిస్క్లు తీసుకున్నాడు, రకరకాల అలాంటి సక్సెస్ మంచి టేక్ ఆఫ్ అయ్యి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నటులు. అలా కాకుండా విభిన్నమైన తరహాల పాత్రలు చేసుకుంటూ రిస్కులు తీసుకుంటూ కింద మీద పడినా కూడా వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మళ్ళీ నిలదొక్కుని నిలబడి ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి నాని తన కెరియర్ని తను షేప్ చేసుకునే విధానం కారణం. అది నేను చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ అష్టాచెమ్మ నానికి ఎంత అవసరమో నానికి కూడా అష్టాచెమ్మ అంతే అవసరం. అంటే ఆ అష్టాచెమ్మ అనే సినిమా నాని లేకపోతే అంత పండేది కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది, నాని లాంటి వైబ్రెంట్ యాక్టర్ లేకుండా ఉంటుంటే. అదేవిధంగా నాని కూడా అంత మంచి అలాంటి సినిమా పడ్డా ఐఎమ్ షూర్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ హిమ్. మామూలుగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక వినూత్నమైన హాస్య చిత్రం పడ్డా నానికి హెల్ప్ అయింది. నాని ఉండడం అష్టాచెమ్మకి హెల్ప్ అయింది పెద్దగా. అంటే ఈ కుర్రాడు ఎవడరా అసలు ఇలా చేశాడు, అసలు ఏంటి ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా చేశాడు అనే ఒక ముద్ర అతనికి ఫస్ట్ సినిమా నుంచి వచ్చేసింది. సో రెండు విధాలుగా దట్స్ అ గుడ్ థింగ్ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ నౌ. తనే చాలా మంది దర్శకులకి ఛాన్స్లు ఇస్తున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు, భుజాలు వేసుకుని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కొత్త సినిమాలకి తను ఇప్పటివరకు ఏది రెగ్యులర్ సినిమా చేయలే, హిట్ ఫ్రాంచైజ్ అయినా. అవును, మీకెందుకు మళ్ళీ మీకేం ఆఫర్ ఇవ్వలేదా మరి మీ తన ఓన్ బ్యానర్? నాని పాపం నాకు అక్కర్లేదండి, నేను ఆఫర్ అక్కర్లేదని కాదు, జనరల్ గా చెప్తాను. అంటే అనుకుంటాడంటే కమర్షియల్ పాయింట్ లో ఆయన ఆలోచించాడు. ఐ థింక్ నాని వాంట్స్ టు ఇంట్రడ్యూస్ రియల్ న్యూ టాలెంట్, నాట్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తో తను ఐ థింక్ హీ మే నాట్ డూ ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త డైరెక్టర్స్. రెండు నా మార్గంలో నేను ఒక టైప్ ఆఫ్ సినిమాలో చేసుకుంటానని మాకిద్దరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎప్పుడైనా సినిమా చెబుతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎ ఫోన్ కాల్. మోహన్ నాని నా దగ్గర కథ ఉంది వింటావు సరదాగా అంటే వింటావు బాగుందంటే. ఇప్పటివరకు చేసిన 3 సినిమాలు అష్టాచెమ్మ పక్కన పెట్టేస్తే జెంటిల్మన్ అలాగే జరిగింది, ఇవి కూడా అలాగే జరిగింది. సో నేను ఏదైనా కథ చెప్పాలి అంటే అది నాకు ఎక్సైట్మెంట్, నానియే చేయాలని నాకు అనిపించాలి. ఊరికే మీ దగ్గర అలాంటి ప్రస్తుతం లేవు. ఉంటే మాత్రం నేను వెంటనే చేస్తాను. ఎందుకంటే కానీ నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు, మంచి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను నానితో సినిమా చేస్తే నా రెమ్యునరేషన్ కూడా పెంచుకోవచ్చు. నాని తెచ్చానండి అంటే ఎంతనే ఇస్తారు, బట్ దట్ ఈస్ నాట్ హౌ ఐ థింక్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ లైక్ దట్. మంచి కథ రావాలి, నాకు నానికి మ్యూచువల్గా సార్ మన ఇద్దరం మళ్ళీ చేస్తే ఏదైనా స్పెషల్ అని తనకు అనిపించాలి. అప్పుడు డెఫినెట్గా ఐ విల్ ఓన్లీ కాల్ హిమ్. బట్ జస్ట్ బికాస్ నౌ ఈజ్ ఇన్ మంచి పొజిషన్లో తను ఉన్న చూసి ఐ ఫీల్ ప్రౌడ్. అంతేగాని ఇది నాకేంటి ఆయన అంటారు చూడండి, ఆయన పెళ్ళంటారు నాకేంటి, ఐ కాంట్ థింక్. ఐ ఫీల్ గుడ్, వెరీ గుడ్, అండ్ ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అవును, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో మీది ఒక భారీ చిత్రం అని అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత ఎందుకు అది అనౌన్స్మెంట్ దాని మీద రకరకాల పుకార్లు వచ్చాయి. లేదండి ఉంటుంది, అది ఎప్పుడు ఏమంటే నేను ప్రస్తుతం చెప్పలేను పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ అది రాజుగారికి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. నేను అది ఎప్పటి నుంచో 2010 నుంచి రాస్తున్న కథ అది. అది రకరకాల వర్షన్స్ రాసి 2022లో అది విన్న రాజుగారు లేదు నేను చేస్తాను, మీరు నాతోనే చేయండి అని చెప్పి నన్ను పిలిచారు. ఆయన 22 నుంచి 23 వరకు మేము దాని మీద నేను మళ్ళీ చాలా వర్షన్స్ రీరైట్ చేసి కాన్సెప్ట్ యాక్షన్ అడ్వెంచర్ అండి, పెద్ద స్థాయి ఫిల్మ్ అది. 22లో రాజుగారు నన్ను ఓకే గేమ్ చేంజర్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం, లెట్ మీ ఫినిష్ దట్ ఫిల్మ్ అనడం వల్ల నేను బయటకు వచ్చి సారంగపాణి జాతకం చేశాను. సో మళ్ళీ మా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. త్వరలో అది పట్టాలు ఎక్కాలని, ఎక్కుతుందని ఎందుకో నాకు ఈసారి అనిపిస్తుంది. వృషభరాజ్ చాలా స్ట్రాంగ్, వృషభరాజ్ జ్యోతిషం జాతకం చాలా బాగుంది సార్, అందుకని జరుగుతుంది. రాజుగారు కూడా చాలా బాగుందని చెప్పారట. సో ఐ హోప్ సంథింగ్ హ్యాపెన్స్. సో మీ మీద ఎక్కువగా మీ మదర్ ప్రభావం ఉందా, నాన్నగారి ప్రభావం ఉందా? 2 రకాల ప్రభావం అండి. అంటే మా అమ్మగారు కథా నవల రచయిత్రి కాబట్టి కథా రచన, నేను సినిమా కథా రచనలో మా అమ్మగారి ప్రభావం ఎక్కువ నాకు ఖచ్చితంగా. మా నాన్నగారిది వర్క్ ఎథిక్ వేరే, అంటే ఎలాంటి సినిమాలు తీయాలి, ఎలాంటి అభిరుచి ఉండాలి, పాటలు ఎలాంటివి రాయించుకోవాలి, ఇలాంటి విషయాల్లో నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మా అమ్మగారు రచన, సంగీతం మా అమ్మగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మా నాన్నగారిది ఏంటంటే క్రిటికల్ థింకింగ్, ఒక స్ట్రక్చరింగ్ ఎలా చేయాలి, లేకపోతే డిసిప్లిన్గా ఎలా పనిచేయాలి. సో పాటలు మా నాన్నగారు లిరిసిస్ట్ అవడం కూడా పాటలు మంచిగా ఎలా రాయించుకోవాలి, ఇవన్నీ మా నాన్నగారు.
సో అందుకే మీ సినిమాల్లో పాటలు కూడా మ్యాక్సిమం బాగుంటాయి. అంటే బాగుండడానికి కారణం ఏంటంటే ముందర అది సాహిత్యం బాగుండాలి, సంగీతం బాగుండాలి, వినబడాలి, అర్థం అవ్వాలి, తెలుగు బాగా పాడాలి, ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు. గుడ్ గుడ్. ఎనీవే ఇప్పుడు మీ జాతకం బాగుంది, మీ ప్రొడ్యూసర్ గారి జాతకం జాతకం కూడా బాగుంది. బాగుంది అంటున్నారు. సో సారంగపాణి జాతకం కూడా బాగుండాలి కోరుకుందాం. మీ అందరి జాతకాలు బాగున్నాయి కాబట్టి సారంగపాణి జాతకం కూడా బాగుంటుంది. ఉండాలి. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీ అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.